నువ్వు గొప్ప దేవుడువు, ఆశ్చర్యకరుడు నాయన. నీకు అసాధ్యమైనదంటే ఏది లేదు నాయన. ఈ యొక్క మధ్యాహ్నకాల సాయంకాల సమయంలో నీకు వాక్కుతో బిడ్డలతో నాతో మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించి సహాయం చేయమని యేసు శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, చదవబడుతున్న వాక్య భాగంలో మన అంశం ఏంటంటే దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లును, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లును. దానికి కారణాలు 7 కారణాలు ఉన్నాయి. ఈ 7 కారణాలు మనం చెప్తే గనక చాలా టైం పడుతుంది, మనం ఉండలేము, రాత్రంతా అయిపోతుంది, చాలా కష్టంగా ఉంటుంది. కనుక సందర్భాన్ని బట్టి, టైంని బట్టి దావీదు వర్ధిల్లడానికి, సౌలు నీరసిల్లడానికి కారణాలు ఏంటో మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వర్ధిల్లడానికి, సౌలు నీరసిల్లడానికి ఎన్ని కారణాలు ఉన్నాయన్నాను? 7 కారణాలు. మొదటి కారణం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 11, 22, 23 వచనాలు చదువుకుందాం. 15వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం. ఎన్నో వచనం చదువుతున్నారు మీరు? ఓకే, 11వ వచనం చాలు. అయిపోయిందా 11వ వచనం? చదవండి. వచ్చి అక్కడ సూచకమైన శిలను నిలిపి తిరిగి పోయినని సమాచారము వినే. దేవునికి స్తోత్రం. చాలా ముందుకెళ్ళిపోయారు కదా. 11వ వచనం మాత్రమే చదవాలి. సరే, సరిపోయింది. తర్వాత 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒక్కడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు అతడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే మాట ఇనుటయు శ్రేష్టము. 23వ వచనం. తిరుగుబాటు చెయ్యు, సోది చెప్పుచుటను పాపముతో సమానము. మూర్ఖతనము, అగపరచుట, మాయా విగ్రహము, గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయనను నిన్ను విసర్జించెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చదవబడుతున్న వాక్యం, సౌలును దేవుడు గాడిదలు మేపుకున్న వాడిని దేవుడు పిలిచాడు. చాలా మందిని దేవుడు పిలిచాడు, ఏర్పరచుకున్నారు. దేవుడిచ్చిన భాగ్యాన్ని నిలబెట్టుకుంటే వారు ఏమవుతారంటే విస్తరించి ఆశీర్వదించబడతారు. సౌలు రాను రాను నీరసం వెళ్ళిపోవడానికి, తనకన్నా ఇచ్చిన అర్హతను పోగొట్టుకోవడానికి దేవుడు ఆజ్ఞను గైకొనలేదు. విషయం ఏంటంటే తప్పు చేశాడు, పశ్చాత్తాప మనసు లేదు. మొట్టమొదటిది, సౌలు నీరసించబడ్డానికి ప్రతి ఒక్కరు కూడా తప్పులు చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా పడిపోతారు. మానవులు అన్నదంత ముందే పడిపోతారు. దావీదు కూడా ఏమయ్యాడు? పడిపోయాడు. అయితే సౌలుకి ఏ మనసు లేదంటే పశ్చాత్తాప మనసు, పాపము ఒప్పుకునే మనసు
లేదు. అందుకే దేవుడి చేత అతను ఏమయ్యాడంటే నేర్సిల్లాడు, విసర్జించబడ్డాడు. సౌలు చేయకుండా పని చేశాడు, ఆజ్ఞను పాటించలేదు. రాజులు కదా అని గర్వంతో దేవుడు పిలిచాడు, అది ఇచ్చింది దేవుడు కదా అని మరిచిపోయాడు. చేయకుండా పని చేసి దేవుడికి కోపం తెచ్చాడు. అయితే పాపం చేసేవాడు పశ్చాత్తాపం పొందితే ఖచ్చితంగా క్షమాపణ ఉంది. దేవుడు క్షమించే మనసు గలవాడు. దేవుడు క్షమించే మనసు గలవాడు కనుక పశ్చాత్తాపం అనేది మనలో ఉండాలి. దావీదు అంటాడు కదా, అందుకే దేవునికి స్తోత్రం. అందుకే సౌలు ఏమైపోయాడంటే అర్హతను పోగొట్టుకున్నాడు. ఏ అర్హతను పోగొట్టుకున్నాడు? చదువుకున్నాం కదా ఆఖరి మూమెంట్ 23. ఏం పోగొట్టుకున్నాడు 23 ఆఖరిలో? చదవండి. విసర్జించదు గనుక ఉండకుండా. చూసారా, దేవుడు గాడిదలు మేపుకొని తీసుకొచ్చి అభిషేకించి ఏర్పరిచి ఎక్కడ నిలబెట్టాడు? ప్రతి ఒక్కరిని దేవుడు పిలుచుకొని ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు పెడతాడు. పెడతాను నీవు, నిన్ను పెట్టినో నువ్వేం చేయాలంటే నిలబెట్టుకొని తాను నిలుచున్న వాడు పడిపోకుండా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. దేవుడు ఆజ్ఞను మీరినందుకు, విసర్జించినందుకు రాజుగా ఉండకుండా దేవుడు ఏం చేశాడు? అందుకే అంతకంతకు సౌలు జీవితం ఏమైపోయిందంటే నేరసిల్లిపోయింది. తన జీవితం అంతా కూడా పాడైపోయింది. ఇప్పుడు అంతకంతకు దావీదు ఏం చేశాడంటే వర్ధిల్లాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు వర్ధిల్లడానికి చూడండి, మొదటి సమూయేలు గ్రంథమే 15:26 వచనం చదువుకుందాం ఒకసారి. 26వ వచనం. మీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవాను విసర్జించని చెప్పి వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకున్నందున చిరిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేను యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన అమ్మా నీ పొరుగు వారికి దాని అప్పగించి ఉన్నాడు. నరుడు కాడు, అబద్ధమాడు, పశ్చాత్తాపడడు. అందుకు సౌలు నేను పాపము చేసి తిని అయినను నన్ను గణపరిచిన యెహోవాకు మొక్కుటకై పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతను వేడుకోనన్నందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను. సౌలు యెహోవాకు మొక్కిన తర్వాత సమూయేలు అమాలేకీయుల రాలైన అగాగును నా దగ్గరికి తీసుకుని రండని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసురా, చేసిన పశ్చాత్తాప మనసు లేదంట. ఏ మనసు లేదంటమ్మా? పశ్చాత్తాప మనసు లేదు. అందుకని దేవుడు అతన్ని ఏం చేశాడంటే రాజు నుంచి తీసేసాడు. దేవునికి స్తోత్రం. మరొకరికి అవకాశం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడంటే దావీదుకి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎందుకు దావీదుకి ఇచ్చాడంటే దావీదు రాసిన కీర్తన 51వ కీర్తన 4వ వచనంలో చదువుకుంటే చూడండి ఎంత పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు దావీదు. నేను కేవలము నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు రాజై ఉండి తన చేసిన తప్పును పశ్చాత్తాపడే తప్పు ఒప్పుకొని ఏం చేస్తాడు? ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. మొదటి లక్షణము, దావీదు
అంతకంతకు వర్ధిల్లడానికి ఆయనలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే పశ్చాత్తాపం కలిగిన మనస్సు. ఈనాడు మనలో కూడా పశ్చాత్తాప మనసు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రమయ్యా. మనుషులము ఏదో రకంగా మనం పడిపోతాం. పాపవాది మనల్ని ఏదో రకంగా పడగొడుతుంది. అది అబద్ధములు అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, పడిపోవచ్చు. అయితే నీలో పశ్చాత్తాప మనసు ఉండాలి. దేవునికి స్తోత్రమయ్యా. ఏ మనసు ఉండాలమ్మా? తన అతిక్రమములు దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు. తన అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ఏం పొందుతాడంటమ్మా? కనికరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం పొందుకోవాలంట మనం? ఏం పొందుకోవాలంటమ్మా? కనికరము పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? కనికరము. దేవుడి కనికరము మన మీద ఉండాలంటే మనం ఎలా ఉండాలంట? పశ్చాత్తాపం, అతిక్రమములు ఒప్పుకునే మనసు. దావీదు రాజు అయినప్పటికీ కూడా తన చేసిన తప్పును తెలుసుకొని సరిదిద్దుకున్నాడు. ఆ 4వ వచనంలో అదే అంటున్నాడు. రాజు అయి ఉండి తన ప్రార్థన జీవితం ఎలా ఉందంటే, దేవా నీకు కేవలము నీకు విరోధముగా. ఏమంటాడమ్మా? చేసిన తప్పును ఏం చేస్తున్నాడు? మరి సౌలు ఏం చేశాడు? ఒప్పుకున్నాడు? అస్సలు ఒప్పుకోలేదు. గర్వం. మనలో కూడా డబ్బు గర్వం, ఇంకో గర్వం, ఆలున్నారు వీళ్ళున్నారని గర్వం, ఉద్యోగం అని గర్వం, లేకపోతే ఇంకోటి ఉందని గర్వం, లేకపోతే ఆలు నాకు వెనకాల ఉన్నారని గర్వంతో నువ్వు దేవుడి దగ్గర పశ్చాత్తాప మనసు లేకపోతే మనకున్న దేవుడిచ్చిన అర్హతను మనం ఏం చేస్తామంటే పోగొడేసుకుంటాం. దేవుడికి స్తోత్రమయ్యా. ప్రతి మనుషుడికి దేవుడు అర్హత ఇస్తాడు. దేవుడు ఎవరిని? సొలొమోను కూడా దేవుడు జ్ఞానం అడిగాడు. ఏమడిగాడమ్మా? జ్ఞానం అడిగాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి అంత మనిషి చిన్న వయసులో ఏది అవసరమైనప్పటికీ ఏది అడగకుండా ఆ యొక్క పరిపాలనలో మనం ఉండాలి, నీటిగా ఉండాలి, చక్కగా ఉండాలి, వినయం నాకు దయచే ప్రభుని అడిగినందుకు దేవుడు ఐశ్వర్యమును, ఘనతను, సిరి సంపద, దేవుడు మంచి జ్ఞానాన్ని చిన్న వయసులో దేవుడు సొలొమోనుకి ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రమయ్యా. ఇచ్చిన దాన్ని బట్టి తాను ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోకుండా దాన్ని బట్టి ఏం చెందాడంటే అహంభావం ఆయనలో వచ్చేసింది. ఏం చేస్తున్నాడో తనకే తెలియకుండా ఏకంగా 1000 మందిని భార్యలు పెట్టుకున్నాడు. ఎంతమంది భార్యలు? 1000 మంది భార్యలు పెట్టుకున్నాడు. మరి ఊరుకుంటాడో దేవుడు? తనకి ఇచ్చిన అర్హతను దేవుడు ఏం చేశాడంటే దేవునికి స్తోత్రమయ్యా. హల్లెలూయా. 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 అబ్రహాము గారికి 2 భార్యలు అంటారు. చాలా కంగారుడిపోయి విశ్వాసంలో నిలబడలేక ఆగన చెప్పింది. అబ్రహాం ఏం చేయాలి? కంగారుడిపోయి దేవుడు అబ్రహాం చెప్పాడు, నేను ఇస్తాను అబ్బాయి అన్నాడు. విశ్వాసంతో ఎదురు చూడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ విశ్వాసం శాలలో లేకపోయింది. ఇంకెందుకులే అని చెప్పి తొందరగా ఒక్కొక్కసారి చాలా తొందరపాటు నిర్ణయాలు, సహనం లేక, ఓర్పు లేక కొంతమంది తొందరపడతారు. తొందరపడిన వారు ఏం చేస్తారంటే దారి తప్పుతారు. ఈ హాగరం తీసుకొచ్చి ఆ బానిస పని తీసుకొచ్చి ఈవిడికి అబ్రాహాం అప్పగించింది. మరి అబ్రాహాం గారు ఆయనలో తప్పు ఉంది, తప్పే. అతను నీతిమంతుడు కదా, దైవభక్తి కలిగిన వాడు కదా. దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు ఇస్తానన్నావు, నేను ప్రార్థన చేస్తున్నాను, మా ఆవిడ తీసుకొచ్చి నాకు అప్పగెత్తుంది, ఇది మంచిదా చెడ్డదని అడగాలి లేదా? మనోడు మంచి యవన వయసులో ఉన్నాడు, మా ఆవిడే ఇచ్చింది కదా నాకు గొడవ అని చెప్పేసి మనోడు ఏం చేసాడంటే చక్కగా హ్యాపీగా కలిసి ఉన్నాడు. ఆ తర్వాత వెంటనే ఈవిడికి ఏమైపోయిందంటే గర్భం తెరిచేసింది, పిల్లలకి అనేసింది. ఎప్పుడైతే ఈవిడికి ఆఖరికి పిల్లలు వచ్చాడో దారి చూపించింది ఎవరు? ఆ లోపలికి అవకాశం ఇచ్చింది ఎవరు? ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇలా ఎగరేస్తున్నాం. అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నామ్మా? ఇలా ఎగరేస్తున్నాం. అలా ఎగరేస్తుంటే ఇప్పుడు వెంటనే వచ్చేసింది ఈవిడికి అధికారం చేతిలో అబ్రాహాం పిలిచేసింది. ఇలాగా అబ్రాహాం వచ్చింది. ఆవిడని అక్కడ ఎడారిలో వదిలేసి వచ్చి అంటాడు, అరే బాబు చిన్నపిల్ల పుట్టింది, ఇంకా ఎండ నాశనం, నువ్వు అర్జెంట్గా ఏం చేయాలి? వదిలే అంటే మరి ఏం చేస్తాం? ప్రభుని అడిగితే మరి ముందడిగేటి, అందుకని చెప్పి ఏం చేయాలి అర్థం అవ్వలేదు. తీసుకెళ్ళి ఎక్కడ వదిలేసాడు?
అక్కడ అరణ్యంలో వదిలేసాడు. అక్కడ చిన్న పిల్లోడు కేక, ఆఖరి యొక్క మొర, చిన్న పిల్లోడు మొర దేవుడు మళ్ళీ విని ఏం చేశాడంటే, అమ్మా నేను దీవిస్తాను, అయితే నీ యజమానురాల దగ్గరికి వెళ్ళు, నువ్వు అడిగిమని ఉండాలి, నీకు దారి చూపించింది అవకాశం ఇచ్చింది ఎవరో, ఆవిడ వెళ్ళిపోమంటే వెళ్ళిపో, ఊపుకొని వచ్చేసి ఎక్కడ అక్కడ మళ్ళీ వెళ్ళి వంగి నీ యజమానురాలని క్షమించమని అడుగు అని చెప్పినప్పుడు మళ్ళీ రావడం, దేవుడు ఆ మొర ఆలకించి అమ్మ మళ్ళీ అవకాశం ఇవ్వడం, నీ సంతానాన్ని కూడా నేను ఏం చేస్తానంటే విస్తరిస్తాను అన్నారు. అందుకే ఆగర్ కుటుంబం ఇస్రాయేల్ ఎవరో ముస్లిమ్స్, ఇసాక్ సంతానం ఎవరో మనం. దేవునికి స్తోత్రలియా. ఆగర్ సంతానం ఇస్మాయిలు, ఇసాక్ సంతానం ఇస్రాయేల్. దేవునికి స్తోత్రలియా. హల్లెలూయా. ఆ సంతానం కూడా ఏమైంది? విస్తరించబడింది. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి తొందరపాటు నిర్ణయాలు ఇవ్వక మానలేదు. అబ్రహాము 100 సంవత్సరాలు వచ్చి, శారాకి 90 సంవత్సరాలు 99 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు అతనితో మాట్లాడి, అప్పుడు 17 వచ్చినప్పుడు 99 సంవత్సరాలు వచ్చింది. ఒకసారి చదవండి, ఒకసారి చదవని ఆదికాండం 17వ అధ్యాయం చదువుకుంటే మళ్ళీ దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. అప్పటికి అబ్రహాము ఆమె ఎన్నో 99 ఏళ్ళ వాడే యెహోవా అతనికి మళ్ళీ ప్రత్యక్షమై మళ్ళీ చెప్తున్నాడు. చూడండి ఏం చెప్తున్నాడు? నువ్వేం కంగారుతున్నావేటయ్యా బాబు, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నా సన్నిధిలో నీవు నడుచుచు నిందారహితుడవై ఉండు. దేవునికి స్తోత్రమయ్యా. వెయిటింగ్ చేయి. నింద లేని వాడిగా నా సన్నిధిలో ఉన్నాడు. నేను సర్వశక్తి గల దేవుణ్ణి. మన దేవుడు ఎవరమ్మా? ఏదైనా జరగకపోతే నువ్వే బాధ నుంచి వచ్చినా నువ్వు ఒక్కసారి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నా దేవుడు సర్వశక్తి గల దేవుడు. దేవునికి స్తోత్రమయ్యా. పోతున్నావేమో, నా జీవితం ఏమైపోతుంది అనుకున్నావేమో, ఇంకా చేజారిపోయింది అనుకున్నావేమో. అబ్రహాముకు 99 సంవత్సరాలు వచ్చేసి మళ్ళీ అబ్రహాము దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? 99 సంవత్సరాలు. అప్పటికే దేవుడు సెలవిచ్చే నీకు కొడుకునిస్తానన్నాడు. అప్పటికి 20 సంవత్సరాలు అయిపోతుంది. అప్పుడు మళ్ళీ వచ్చి ప్రభు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుణ్ణి అంటే ఏంటి అర్థం? నాకు సర్వము శక్తి, ఏదైనా చేయగల దేవుణ్ణి. నువ్వు మాత్రం ఏం చేయాలంటే నిందారహితుడిపై నా సన్నిధిలో నువ్వు ఏం చేయాలంటే నడు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, అబ్రహామా నేను నీకు సర్వశక్తి గల దేవుణ్ణి, నీవు నా సన్నిధిలో నడవాలి, నింద లేని వాడిగా నడవాలి. మళ్ళీ ఏ నింద తెచ్చుకోకు, కంగారు పడకో. నేనున్నా నీకు. నువ్వు నమ్ముకున్న దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయనకి అసాధ్యమైనదంటే ఏది లేదో. నువ్వు లేట్ అవుతుందని ఏమాత్రం అనుకో, తొందరపడుకో. తొందరపడినవాడు దారి చెప్తాడు. ఇలాంటి దేవుడు ఏ కార్యం అని చెప్పేసి దేవుడు విడిచిపెట్టిన ఉన్నారు. దేవుని విడిచి వేరొకరిని అనుసరిస్తే కనుక శ్రమలు విస్తరించబడిపోతాయి. దేవునికి స్తోత్రమయ్యా. శ్రమలు పోతాయేమో, ఈ శ్రమలు ఉన్నాయి కదా, ఇంకెచ్చింది దేవుణ్ణి ఏం చూస్తున్నాడు దేవుడు, ఇంకెలా ఉంది కదా, అలా ఉంది కదా అని చెప్పి ఏం చెప్పి ఏం తీరిని, ఏమైపోయింది, ఏమాత్రం ఆశ్రయించి పెట్టావు, ఎలా ఉన్నది అలా ఉన్నా కదా అని చెప్పి రకరకాలుగా మాట్లాడతారు. నువ్వు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినేసి నీ దేవుని మర్చిపోయావంటే, నువ్వు తొందరపడ్డావంటే ఏమవుతావంటే దారి తప్పుతావు. ఆయన విడిచి వేరొకరిని అనుసరిస్తే అంటారా, ఏకో మేము బాగున్నాం, వచ్చేవా దగ్గరికి వచ్చాయి, మళ్ళీ నడిచే అంటారు. అంతే, నడిచే. ఇంకా నువ్వు నా దగ్గరికి వచ్చావంటే మళ్ళీ మొదలెట్టావంటే మేము ఎలా ఉన్నావు, నువ్వు ఎలా ఉంటావు హ్యాపీ. కానీ ఎందుకు వచ్చిందంటావు, వచ్చా తిరిగి వచ్చిందంటే నువ్వు వాళ్ళ మనసు కలిగాను, ఒకవేళ కానీ మళ్ళీ తిరిగావా, లోపం తట్టు తిరిగావా, ఏ లోకను అనుసరిస్తే నీ శ్రమలు పోతాయి అనుకుంటావు, ఈ ఇబ్బందులు పోతాయి అనుకుంటావు, ఎక్కువైపోతాయంట. ఏమైపోతాయన్నా? ఎక్కువైపోతాయి. ఎవరి మాటలు మనం విన్నట్టు, ఎవరు చెప్పిన మాటలు వినట్లేదు. లేట్ అవుతున్నాయి. అన్ని రకాలుగా నిన్ను శోధించడానికి అపవాది అనేక రకాలు నిన్ను పంపించి అనేక రకంగా నీ భర్తతో ఒక్కొక్కసారి, లేకపోతే నీ భార్యతో ఒక్కొక్కసారి యోగుడు శోధించడానికి ఎవరు శోధించారమ్మా వచ్చి? అంత అలాగా ఉంటుంటే ఎవరు బయట అనుకున్నా భార్య వచ్చి అంటది, నువ్వు చచ్చిపోవయ్యా దేవుడు దూషించాడు. అసలు భార్య అనే మనసు మాటనా? అది ఎందులో దూరింది? ఎన్ని చెప్పినా ఎవరు చెప్పినా ఎంటలేదు అయ్యారు, ఎవరు మాట ఎంటలేదు. అది భార్యనే తన ప్రేమించి తన సహకారం భార్య వచ్చి చచ్చిపోయా అంటుంది.
ఇక భార్యే చచ్చిపోమంటే నా జీవితం ఎందుకు అనుకుంటారు కదా. యోబు అలా ఏమనుకోలేదు. అమ్మా మూర్ఖులాలు ఎవరో మాట్లాడినట్టు అంటే మాట్లాడడం దొరికేస్తాడు, ఏదో అంటదా, ఏ పనికి మారుతానో ఇలాగ అంటాను అంటే దొరికేస్తాడు. ఇంత భక్తి అంతా ఎగిరిపోద్ది, అప్పకే దూరిపోతాం. ఆయనకు ఉన్నదంతా కూడా ఏం చేద్దాం, పోగొట్టేసి నా మనిషి కదా అనిపించింది అనుకుంటే ఆయన చాలా జాగ్రత్తగా ఆత్మీయ జ్ఞానం కలిగి నోటు ద్వారా కూడా దొరకకుండా దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. సంతోషం అనిపించడానికి మనం తెగం, కష్టం అనిపించడానికి తెగమా, ఎవరో మూర్ఖులు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం ఏంటమ్మా అని చెప్పి ఇంకెక్కువ మాట్లాడకుండా ఈ మూడు తీసుకెళ్లి కూడులో పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రమయ్యా. ఎంత సహనం అండి, ఎంత సహనంతో ఎదురు చూశాడు. అలా ఎదురు చూశాడు. దేవుడు ఏమైనా ఊరుకున్నాడా? అపవాదిని తరిమి కొట్టి దేవుడు ఎంతైతే యోబు ఓర్చుకొని నిలబడి ఎన్ని పోగొట్టుకున్నాడో, ఎన్ని అవకాశాలు అవతల నుంచి సాతాను గడి పెట్టినా ఆ ఎన్ని వదులుకున్నాడో, తన ఆరోగ్యం పాడైపోయినా, తన బిడ్డల పోయినా, తన కుటుంబం చెదిరిపోయినా, తన ఆస్తి చెదిరిపోయినా దేవుని ఏం చేయలేదంటే విడిచిపెట్టని చెప్పి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అతన్ని రెండంతలుగా దేవుడు ఏం చేశాడమ్మా, ఏమి పోగొట్టుకున్నాడో అంతగా రెండంతలు దేవుడు ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రమయ్యా. పిల్లల 10 మంది పిల్లలు పోతే మళ్ళీ 10 మంది అందమైన బిడ్డలు దేవుడు తిరిగి మళ్ళీ ఇచ్చేసేసాడు. 1000 గొర్రెలు 7,000 గొర్రెలు పోతే 14,000 గొర్రెలు ఇచ్చేసాడు దేవుడు. రెండంతల ఆశీర్వాదం నిన్ను కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుడి కొరకు నువ్వు నిలబడి హింసించబడిన, నిందించబడిన, అవమానించబడిన ఒక రోజు నిర్ణయ కాలం రాబోతుంది. అప్పుడు దేవుడిని హెచ్చిస్తాడో, ఎవరైతే నిన్ను అవమానించారో వారందరిని దగ్గరికి వచ్చి క్షమించే భాగ్యం దేవుడు ఇస్తాడు. దేవుడికి స్తోత్రమయ్యా. మాట్లాడచ్చు, నీ భర్తని శోధించవచ్చు, భార్యని శోధించవచ్చు, నీ పిల్లల్ని నిన్ను నిర్లక్ష్యం చేయొచ్చు. వాళ్ళందరూ వచ్చి నీకు ఏం చేస్తారంటే ప్రైజ్ లార్డ్ చెప్తారు, వందనాలు చెప్తారు, బాగున్నారమ్మా అంటారు. దేవుడు అట్టి రీతిగా చేస్తాడు. అయితే నీలో ఏముండాలంటే సహనం ఉండాలి. చాలా తొందరపడి ఏం చేసిందంటే ఇంకొకరిని అప్పగించింది. అక్కడ సమస్య ఎక్కువైపోయింది. తొందరపడ్డామంటే సమస్యలు తెచ్చుకుంటాం. దేవుడి కొరకు ఎదురు చూడు. దేవుడికి స్తోత్రమయ్యా. హల్లెలూయా. సౌలు అంతకంతకి నేర్చుకోవడానికి, అభివృద్ధి అంతా పోగొట్టుకోవడానికి తన అవిధేయత వల్ల, ఈనాడు చాలా దేవుడికి అవిధేయత వల్ల నిర్లక్ష్యాన్ని పెట్టి దేవుడి ఆజ్ఞలు కొట్టేయడం వల్ల, దేవుడి అంటే భయం లేక నీకు ఇచ్చిన అర్హతను నువ్వేం చేస్తావంటే పోగొట్టేసుకుంటావు. దేవుడిచ్చిన అర్హతను నిలబెట్టుకోవాలంటే నువ్వేం చేయాలంటే పశ్చాత్తాప మనసు ఉండాలి, తగ్గించు మనసు ఉండాలి. దావీదు అంటున్నాడు కదా, 51:4 అంటాడు కదా, నైనా పాపిని ప్రభు అని రాజు అయి ఉండి తను ఏం చేస్తాడంటే తను చేసిన తప్పుని ఏం చేస్తాడంటే ఒప్పుకుంటున్నాడు. మనం కూడా ఏమైతే తప్పు చేసామంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఏదో పెద్ద తప్పు కాదు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఉదయం లేచి నువ్వు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయకపోవడమే పాపం. ఉదయం లేచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, ధ్యానించకపోవడమే పాపం. అది ఆజ్ఞ. విశ్రాంతి పవిత్రంగా నువ్వు ఆశ్రయించాలి. ఒకవేళ ఏదో పనులు నువ్వు విశ్రాంతిని నిర్లక్ష్యం చేద్దామంటే అది ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటే ఏదో పెద్దది ఎక్కడికో వెళ్ళి ఏదో చేసేది తప్పు కాదు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆత్మీయంగా మనం ఏమైపోతాం అంటే చనిపోతాం. ఎలా చనిపోతామమ్మా? ఆత్మీయంగా. శరీరంగా బ్రతుకుతాం, చక్కగా బ్రతుకు, హ్యాపీగా బ్రతుకుతాం. ఇది కృపకాలం. మనం చెప్పారు కదా, ఇది కృపకాలం. బ్రతుకుతాం. కానీ ఒక కాలం వస్తుంది, ఆ తీర్పులో నువ్వు అయిపోతావు అంటే నీ క్రియలు బట్టి నువ్వు తీర్పులో నిలబడిపోతావు. మేలు చేసేవాడు జీవ పునరుద్ధానానికి వెళ్ళిపోతాడు. దేవుడికి స్తోత్రమయ్యా. అది అక్కడ దానికోసం మనం ఏం చేయాలి ఇప్పుడు ఆలోచించాలి. అందుకే సౌలు అంతకంతకి అవిధేయత వల్ల తనకి ఇచ్చిన రాజ అవకాశం ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం! గాడిద మేపుకున్న పిలిచాడు దేవుడు, రాజుగా ఏర్పరిచాడు. ఎంత గొప్ప గణించాడు దేవుడు. నీకు దేవుడు నీ భక్తులు చూసి, నీ కన్నీటి ప్రాంతం చూసి నిన్ను ఒక గణత దేవుడు హెచ్చరించాలనుకుంటాడు. కానీ నువ్వేం చేస్తావంటే అవిధేయత నీలో వచ్చేసి, గర్వం నీలో వచ్చేసి, స్వభావం నీలో వచ్చేసి, పశ్చాత్తాపం తగ్గింపు స్వభావం నీలో ఉండకుండా
దేవుడికి ఎలా తిరుగుతావు అంటే తిరుగుబాటు స్వభావంలో ఉంటావు. దేవుడు చెప్తున్నాడు మరొకసారి, ఆ రకంగా నువ్వు ఒకవేళ గర్వమైన మనసుతో ఉన్నావేమో, ఏ పరిస్థితిలో ఉన్నావేమో, పశ్చాత్తాప మనసు నీలో ఉండలేదేమో, కఠిన మనసు నీలో ఉండిపోయిందేమో, తప్పు చేసి కూడా అలా కఠినంగా ఉండిపోతున్నామేమో, ప్రార్థిస్తలేదేమో, తప్పు ఒప్పుకోమని చేసిన తప్పు దేవుడి దగ్గర ఒప్పుకుంటలేదేమో. ఆయనకన్నీ తెలుసు. నువ్వు ఎంత గొప్పోడమైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత లడ్డుడైనా ఆడిస్తేనే మనం ఉండగలుగుతున్నాం. ఆ స్థానం ఎవరిచ్చారో మర్చిపోవద్దు. పని లేకపోతే పని ఇచ్చింది ఎవరు? నీకు దేవుడు. ఆ దేవుడికి నువ్వు ఘనత కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం ఇయ్యా. ఇచ్చాడు కదా, ఇంకా మనకి ఇచ్చేసారు కదా, మనకి ఇంకా అయిపోయింది, ఇంకా మనకి తీసుకోవడం నాదుడు ఎవరు లేడు, మనం ఇంకా పైకి వచ్చేసాం, మనకి ఇంకెవరు తీసుకోవడం లేదు, పని లేక బాధపడే వాళ్ళు పని వచ్చేసింది, లేకపోతే ఉద్యోగం లేక బాధపడుతుంది ఉద్యోగం వచ్చేసింది, ప్రమోషన్ వచ్చేసింది కదా, ఒక స్టేజ్ లో ఉన్నాం, ఇంకెవరు మనం తీయలేరు, అందరూ మనం అంటే పైన అందరూ మనం స్టిక్ అంటారు. ఇదంతా ఎవరిచ్చిందంటే దేవుడు. ఆ దేవుణ్ణే మర్చిపోయి నువ్వు ఎగిరేవనుకో, ఆ ఎగురు ఏమైపోద్దంటే ఒక్కసారి తీసి పడేస్తాడు. రాజుగా చేశాడు సౌలుని. ఎలా చేశాడమ్మా? రాజుగా చేశాడు. ఇంకా రాజుకు దెబ్బలు కొన్నాడు. ఏ తప్పు చేసిన తప్పు నన్ను ఎదిరించేవాడు తీసేనాదులు లేదు. నిజమే, మరి రాజుకి ఇంకెవరున్నారు? కానీ అక్కడ ఉన్నాడు అందరికి ఇచ్చేవాడు. ఎవరన్నారమ్మా? ఆ దేవుడు ఉన్నాడని మర్చిపో. ఆ దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే, నీ అవిధేయతను బట్టి, నీ అహంభావం బట్టి, నేను ఇచ్చిన నీ స్థితి ఏంటి, ఏ స్థితిలోకి ఈ స్థితిలో తీసుకొచ్చావు, ఆ దేవుడిని మర్చిపోయావు కాబట్టి, నీలో ప్రత్యాతాప మనసు, తగ్గింపు మనసు పోగొట్టుకున్నావు కాబట్టి, ఆ అరగతిని నేనేం చేస్తాను, తీసేస్తున్నాను. దేవుడికి స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దావీదైతే అలా కాదు. రాజు సౌలు తీసేసి అంటే దావీదు దేవుడు ఏర్పరచుకున్నాడు. అయినప్పటికీ కూడా యుద్ధము చేయడం నాకు చేత కదయ్యా, అధికారం చేతిలోకి వచ్చినా సరే నేను ఏమంటాడంటే, ఫిలిష్తీయులు ఓడించే శక్తి కూడా నాకు లేదయ్యా, ఈ అరగదించిన నీవని చెప్పి మోకరించి నేను పాపినయ్యా అని చెప్పి తప్పు చేసిన తప్పులు ఏం చేయాలంటే ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. తప్పులు ఒప్పుకొని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రమయ్యా. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. అందులో ఒకటి చెప్తున్నాడు, బా చాలా నిజం, అని అన్ని కలిగిన వాడు ఆయన. కానీ అన్ని కలిగినది లేదో ఏం చేస్తున్నాడు దేవుడికి ఖచ్చితంగా తెలుసు. కానీ ప్రార్థించినప్పుడు ఆయనలో గర్వమే కనిపించింది తప్ప తను చేసిందేమి తను తగ్గించే స్వభావం కనపడలేదు. కానీ రెండో వాడు ప్రార్థన చేస్తున్నాడు, ఆయన అన్ని కలిగి ఉన్నాడు, కానీ నేను పాపిని ప్రభువా. ఎవడమ్మా? అంటే తను ఏం చేస్తున్నాడు, తగ్గించుకొని దేవుడి సన్నిధిలో నేను పాపిని ప్రభువా. ఎప్పుడైతే నేను పాపుడు ప్రభా, నన్ను కరుణించు ప్రభా అనగానే అక్కడ రాసి ఉంది చూడండి ఒకసారి, వాడికన్నా అతనికంటే ఇతడు అదేంటమ్మా, అసలు నీతిమంతులు ఎవరనాలి? పాపను అని ఎలాగంటారు నీతిమంతుని? పాపను అని కాదు కదా నీతిమంతు అన్న వాళ్ళే. మొదట ఏమంటున్నాడు, పుదీనాల్లో, కొత్తిమీరలో, జీలకర్రలో దశమ భాగం నేను ఎత్తున్నానయ్యా, ఉపవాసం ఉంటున్నానయ్యా, వారానికి ఒక మారు నేను ఉపవాసం చేస్తున్నానయ్యా. తను ఏం చేస్తున్నాడు, హెచ్చించుకుంటున్నాడు, తనకి తాను హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నాడు. కానీ రెండో వాడు నేను పాపిని తండ్రి అన్నాను కూడా నాకు యోగ్యత లేదని చెప్పి రొమ్ములు పాతుకుంటున్నాడంట. ప్రభు వచ్చి అంటాడు, అరే వీడు పుదీనాల్లో, కొత్తిమీరలో, జీలకర్రలో అన్నిట్లో దశభాగం ఇచ్చి నేను నీతిమంతుని, వీడికన్నా చాలా గొప్పవాడని ఇన్ని మంచి మాటలు చెప్తే మరి ఇతను నీతిమంతు అంటలేదంటే దేవుడు ఎవరు నీతిమంతుడు అంటాడు? నేను పాపినని తండ్రి అన్నాను కదా. అలాగే దూరం ఉండి ఏం చేస్తున్నామా అంటే వీళ్ళు ఏముందంటే ఆ కింద అంటాడు ఆ మాట చెప్పి చూడండి, ఆ మాట అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు చెప్తున్నాను. అది విషయం చూడండి, నీతి చెప్పినట్టు తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకున్నవాడు. నువ్వు ఎంత దేవుడి సన్నిధిలో ఎదుగుతావో అంతగా దేవుడిని ఎక్కడ ఎదించాలి అక్కడ ఎదుగుతాడు. నీకు ఎన్ని టాలెంట్లైనా ఉండొచ్చు, ఎంత జ్ఞానమైనా ఉండొచ్చు, కానీ దేవుడి కన్నా గొప్ప ఏమీ లేదు. ఏదైనా సరే, ఆయుష్ అయినా సరే, ఈ రోజు మనం ఎలా ఉన్నామంటే దేవుడు ఇచ్చిన భాగ్యం, అది నువ్వు మర్చిపోకూడదు, ఎప్పటికీ మర్చిపోకూడదు. దేవుడికి స్తోత్రమయ్యా. దావీదు మర్చిపోలేదు. ఎప్పటికప్పుడు ఏం చేస్తుంటే రాజు అయినప్పటికీ కూడా పశ్చాత్తాపం చెందుతున్నాడు. ఏం చేస్తున్నాడు దావీదు? పశ్చాత్తాపం చెందుతున్నాడు.
రాజు అవకముందు ఆ 51లోనే 17 వచనం చదువుకుంటే దినానికి 3 మార్లు ప్రార్థన చేస్తున్నాడు ఆయన. చదవనట్టు ఉంటుంది ఒకసారి చదువు. కీర్తన గ్రంథం 51:17 వచనం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచున్నాను, మొరపెట్టుకుందును. ఆయన నా ప్రార్థన ఆలకించి నా శత్రువులు అమ్మా అనేకులే ఉన్నారు, ఆయనను వారు నా మీద రాకుండా సమాధానము కలిగి చేసి ఆయన నా ప్రాణమును దేవునికి స్తోత్రములియా. చూసారా ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు ఆమె, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు దావీదు. ఆయన ఆ స్థితి గొర్రెల కాతి నుండి దావీదుని సింహాసనం కూర్చోబెట్టడానికి ఏంటి కారణం? అతను తగ్గించుకొని దేవుడి దగ్గర ఏం చేయాలంటే మొర పెడుతున్నాడు. మనం కూడా దేవుడి దగ్గర తగ్గించుకొని ఏం చేయాలి? మొర పెట్టాలి. 3 పూటలు, రోజుకు 3 పూటలు ఏం చేస్తున్నామా? ప్రార్థన చేస్తాం. 3 పూటలు తింటాం కదమ్మా. పొద్దున్న టిఫిన్ తింటాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, మళ్ళీ సాయంకాలం కూడా రాత్రికి ఏం చేస్తాం? భోజనం చేస్తాం. అప్పుడప్పుడు ఇంకా చెప్పాలంటే స్నాక్స్ కూడా 4 గంటలకి 3 గంటలకి మళ్ళీ ఏం కావాలి మనకి? టీతో పాటు ఏ బ్రెడ్డో లేకపోతే పొడియో ఏదో మిక్చరో ఏం తింటామా? పిల్లలకన్నా స్నాక్స్ అనే కొద్దిగా ఎవరు పెడతాం కదా, ఏదో ఉండాలి, నోట్లో వేసుకోవాలి కదా ఖచ్చితంగానే. ఏది తక్కువ అవ్వకూడదు. పిల్లలకి కూడా చక్కగా చూసుకుంటూ టయానికి రాగానే ఆడికి ఏదో స్నాక్స్ ఆడికి నచ్చింది వండి పెడతాం. దేవుడికి స్తోత్రలియా, హల్లెలూయా అన్ని పెడుతున్నాం. 3 పూటలు కడుపు నిండా భోజనం చేస్తున్నాం. 6 రోజులు వెళ్ళి కష్టపడి పని చేస్తున్నాం. మరి దేవుడి పని అది ఇచ్చింది ఎవరు? ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? నువ్వు వెళ్ళాలంటే పని చేయాలంటే ముందు ఏం కావాలి? ఏమా వెళ్ళామంటే జాబ్కి వెళ్ళామంటే ఎంతో కష్టంగా ఉంటది. ఆ రిలయన్స్కి వెళ్ళామనుకోండి, పొద్దున్న సాయంకాలం దాకా ఏం చేయలేకుండా ఎప్పుడాలి కూర్చున్నాక బిల్లు కొడుతుంది. ఏం చేయలేమా? పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఏం చేయాలి? నాకు కాళ్ళు అయిపోతున్నాయని చెప్పి అంటారా? బిల్లు వచ్చి పొలం లైన్గా ఉంటాయి. వాళ్ళు చూస్తుంటాం. ఒకసారి కిరాణా సామాన్లు వేసి తేడానికి వెళ్తుంటాం. అలాగ పొద్దున్న నుంచి సాయంకాలం అలాగా, లేకపోతే అక్కడ అటు ఇటు తిరగాలి. జస్ట్ అలాగేదో అవకాశం అదృష్టం కింద పట్టుకెళ్తే అలా ఇల్లు అక్కడ జస్ట్ 5 నిమిషాలు వేసుకుంటుంది. మళ్ళీ పొద్దున్న మళ్ళీ సాయంకాలం దాకా ఏం చేయలేక నుంచోని కొట్టడమే బిల్లు టక 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 కొడతానే ఉంటారు. ఎంతసేపు నుంచో నాకు కాల్ అయిపోతే నేను వచ్చాను, ఒక అరగంట ఆగేస్తుంటే బాబాయ్ వచ్చాను, నాకు కాల్ మీకు నీళ్ళు పదం పెట్టుకుంటారా? అంత రోజు కట్టాలి కదా. అయినా 6 రోజులు వెళ్ళి మనం ఏం చేస్తున్నాం అనుకున్నానే? ఏం చేద్దామా? అక్కడ పని చేస్తాం, ఇంటికి వచ్చి కూడా ఏం చేయాలి? మరి ఇంటికి వచ్చి ఇంటి పని చేసుకుంటాం, అక్కడికి వెళ్ళి అక్కడ పని చేసుకుంటాం. బాధ్యత ఏంటన్నది? భార్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 6 రోజులు కష్టపడితేనే సంపూర్తిగా నీ జీతం చేతికి అందుతుంది. అందులో మధ్యలో ఎక్కడేసినా నాకు బాగాలేదండి అని చెప్పి ఎక్కడేసినా మళ్ళీ సగం జీతం ఏమవుతుంది? మళ్ళీ అందులో కట్ అయిపోతుంది. అందుకని చెప్పి బాగున్నా బాగుపోయినా ఏదో రకంగా ప్రభు ఏం చేస్తాం? వెళ్ళి కష్టపడతాం. బాగున్నా బాగుపోయినా వెళ్ళిపోయి చేస్తాం. మరి అలాగే దేవునికి ఆ ఓపిక, ఆ బలాన్ని, ఆ కష్టపడ్డానికి జ్ఞానాన్ని, నీకు తెలివితేటలు, ఆ ఆరోగ్యం, ఆ బలం ఇచ్చింది ఎవరో? ఆ దేవుడి కొరకు నువ్వు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సమయాన్ని ఏం చేసుకోవాలమ్మా? చేయాలి. అది దేవుడితో మాట్లాడాలి. అది దావీదు గొర్రెలు కాసుకున్నప్పుడు దేవుడితో 3 పూటలు ఏం చేసేవాడంట? ప్రార్థన చేసేవాడు. ఎన్ని పూటలమ్మా? 3 పూటలు. మాకు 3 పూటలు ఎక్కడ గుర్తుందని బాబు అనొచ్చు. పొద్దునే, అందుకే ఉదయమున, సాయంత్రం, మధ్యాహ్నం నీకు పొద్దునే కుదురుతుంది. జామున లేచి నువ్వు ప్రార్థన చేయాలి, కష్టపడాలి. ఆజ్ఞ, ఆ ఆజ్ఞ ఏం చేస్తున్నావు? ఒక్కొక్కసారి మీరు వదిలేస్తున్నావు, అదే పాపంగా మారుతుంది. ప్రార్థన చేయవలసి నువ్వు పొద్దున లేచి ప్రార్థన చేయట్లేదు. మధ్యాహ్నం మళ్ళీ నువ్వు ప్రార్థన చేయాలి. 3 గంటల సమయాన్న పేతురు, యోహాను 3 గంటల సమయాన్ని శృంగారం దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు? ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ప్రభు ఉన్నప్పుడు వారు శృంగార దేవాలయంలోకి వెళ్ళి 3 గంటల వేళలో ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేయడం వల్ల, ఆ క్రమం తప్పకపోవడం వల్ల వారి జీవితంలో వాళ్ళు చెప్తుంటే అద్భుతాలు జరిగిపోతున్నాయి. దేవునికి స్తోత్రమయ్యా. నువ్వు క్రమం తప్పకుండా అదే విధంగా ఉంటే నువ్వు మాట్లాడుతున్న మాటలు కూడా జరిగిపోతాయి.
క్రమం పాటించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 గంటల ప్రార్థన. దావీదు పొద్దున్న ప్రార్థన చేస్తున్నాడు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాడు, మళ్ళీ సాయంకాలం కూడా చేస్తున్నాడు. అమ్మా డ్యూటీ నుంచి వచ్చినట్టే పడుకున్న ముందు ఒక అరగంట మళ్ళీ నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. వారం తప్పదు. నీ కుటుంబ సంఘం కొరకు, నీ అవసరం కొరకు నువ్వు ఎంత కష్టపడుతున్నావో, లోపల దేవుడు ఇచ్చిన ఆత్మ, నీకు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని, ఈ బలాన్ని, ఇవన్నీ ఇచ్చిన దాని కొరకు నువ్వు కూడా బాధ్యత కలిగి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రలియా. అలా ఎవరైతే చేస్తారో, ఇదిగో దావీదుని దేవుడు గొర్రెలు కాసుకుని అని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడంటే రాజ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నువ్వు చేయగలుగుతున్నావా? పశ్చాత్తాప మనసు లేకుండా. దావీదుకి పశ్చాత్తాప మనసు ఉంది. తప్పు చేసిన వాడు దావీదు ఆ తప్పును బట్టి ఏం చేస్తాడంటే, నేను పాపిని ప్రభువా అని చెప్పి ఒప్పుకుంటున్నాడు. రాజు అయినప్పటికీ గొర్రెలు కాసుకున్నప్పుడు తన జీవితం మొదట 3 సార్లే దేవుడితో మాట్లాడేవాడు. రాజు అవకాశం ఇచ్చిన తర్వాత ఇంకా దేవుడితో సమయాన్ని ఏం చేశాడంటే ఎక్కువగా పెంచుకున్నాడు. రాజకీయానికి అసలు కార్యం ఉండదు. కార్యం ఉంటుందమ్మా. ఈ దేశం ఎలా ఉంది, ఆ దేశం ఉంది, ఆ బాధలు, ఈ బాధలు, ఈ బాధలు, ఆ బాధలు, ఇవన్నీ చూసి దొరికి అసలు సమయం దొరకదండి. అయినా దేవుడి దగ్గర సమయాన్ని ఏం చేశాడంటే కేటాయించి. గొర్రెలు కాసుకున్నప్పుడు ఏమో 3 పూటల ప్రార్థన చేసేవాడు. రాజు అయిన తర్వాత 7 సార్లు శోధించడం మొదలు పెట్టాడు. ఎక్కువైందా తక్కువైందా? దేవుడిని హెచ్చించే కొలదు ఇంకా దేవుడితో ఏం చేయాలంటే దగ్గర అవ్వాలి. ఇంకా దేవుడితో ప్రార్థన చేయాలి. మనం హెచ్చితే దేవుడు మర్చిపోతామా? ప్రార్థన ఉండదు, దేవుడు మొత్తం ఇంకా అన్ని 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళి అంటే ఇంకా అసలు ప్రార్థన ఉండదు. అందుకే దేవుడు కూడా బాగా చేతులు పెడుతుంటాడు. అన్ని బాగున్నాయి అనుకో, ఇంక అంతే సంగతి. డబ్బాలో నూనె, డబ్బాలో బియ్యం, చేతులు జోబులో డబ్బులు ఉన్నాయని ఇంకా ప్రార్థన ఎందుకు? గడిచిపోద్ది కదా. దేవునికి స్తోత్రం ఇయ్యా. అందుకే ఏదో ఒక లోటు మనకి అందరికీ ఏదో ఒక కొదువు పెడతాడు. ఎందుకంటే ఆ కొదువును బట్టి, ఆ ఇబ్బందిని బట్టి, ఆ శ్రమను బట్టి, ప్రభా ఈ సమస్య ఇంకెంతకాలం ఆయన, ఈ బాధ ఎంతకాలం ఆయన అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెడతామని చెప్పి దేవుడికి తెలుసుంటే అలాంటి సమస్యలు నీకు ఎలా పెడతాడు. ఆ ముళ్ళు పెట్టకపోతే నువ్వు అమ్మ కదా, నువ్వే దేవుడు అయిపోతావు. ఆ సమస్య లోటు పెట్టకపోతే అసలు దేవుడి దగ్గరికి కానీ దేవుడు ఉన్నాడని కానీ ఆలోచన నీకు ఉండదు. ఎందుకంటే దేవుడికి నీకు కొద్దిగా తేడా మాత్రం చేశాడంతే, కొద్దిగా తేడాగా చేశాడంతే. అన్ని ఇంకా దేవుడికి నీకు సమానం. ఆ కొద్ది తేడా ఉంది. ఆ కొద్దిగా కానీ కలిసిపోయిందంటే నువ్వే దేవతలు, నువ్వే దేవుడు. ఇలా చెప్పుకోవట్లేదు నేనే దేవుడిని. దేవుడిని పక్కన పెట్టేశారు. నేను అర్ధరాత్రి స్వస్థత, నేను అంజలిస్తే స్వస్థత, అడ్బండి ఎత్తే స్వస్థత, అన్ని మేరకాలు. దేవుడు కాదు. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. దేవుడు లేడు. ఇప్పుడు దేవుడు ఏమి లేదు, అందరు మనుషులే. సౌలు కూడా తనకిచ్చిన అధికారాన్ని బట్టి దేవుణ్ణి ఎప్పుడు కనపరచలేదు. నేనే గొప్ప అనుకున్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, నువ్వు పండు గొప్ప అయితే నీకు పండు గొప్ప కంటే గొప్ప రా బాబు నేను చెప్పేసి ఇచ్చుకుంటురా, ఆ ఇచ్చింది నేను రా అని చెప్పి ఆ ఉద్యోగాన్ని ఏం చేశాడంటే దేవుడు తీసేశాడు. నీకు ఇచ్చిన అవకాశాన్ని కూడా దేవుడు తీసేస్తాడు. నీకు ఇచ్చిన ఆరోగ్యం దేవుడు, నీ పని చేసుకొని దేవుడు పని చేయడానికి. ఇంక నీ పనే, నీ పిల్లలే, నీ కుటుంబం అని చెప్పేసి నేను 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 నా ఇల్లు అని కష్టపడిపోయావనుకో మనసు ఎక్కించదు. మరి ఎక్కువ పొద్దున్న ఒక ఆయన పొద్దున్న మధ్యాహ్నం రాత్రి అన్ని డ్యూటీ ఎనక తీసేసేవాడు. ఇంకా దొరికింది కదా అన్ని ఆ సెలవు పెట్టి ఈ సెలవు పెట్టినా అవతలైనా సరే ఆదివారం సెలవు పెట్టుకుని ఎదురు పెట్టుకుని ఇంకా ఆదివారం సెలవు అవ్వలేదు, ఏ సెలవు అవ్వలేదు. ముందు జాబ్ ఉంది, అయ్యి బాబు మళ్ళీ అయిపోతుంది, ఇంట్లో బాధ ఇబ్బందులు పెట్టి 24 గంటలు డ్యూటీ డ్యూటీ డ్యూటీ. అలా తెచ్చిన వెళ్ళి కూడా ఆ మనసుమే పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్ళి పెట్టారు. డబ్బులు ఖర్చు, అన్ని ఖర్చు. ఆవిడ మనసులో తీసుకొచ్చింది ఎంత, ఖర్చు పెట్టిందేమో ఎంత. మళ్ళీ అప్పు చేయాలి. దేవుడి సమయం దేవుడికి ఇచ్చేయాలి. అప్పుడు నీకు ఇవ్వాల్సిన దేవుడు నీకు ఇస్తాయి. దేవుడికి స్తోత్రం ఇయ్యాలి. భారం కలిగి మంచి బాధ్యత కలిగినగా స్త్రీగా ఉంటే ఖచ్చితంగా దేవుడిని ఏం చేస్తాడంటే నీకు సమీపంగా ఉండి నీకున్న ఇబ్బందులు, లోట్లు, సమస్యలన్నీ దేవుడు తీసేస్తాడు. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. దావీదు రాజు అయిన తర్వాత ఇంకా సమయాన్ని ఎక్కువ చేసుకున్నాడు, తక్కువ చేసుకున్నాడు? దేవుడిని హెచ్చించగలదు. దేవుడు దూరం అవ్వకూడదు. ఎప్పుడు ఇంకా దగ్గర అవ్వాలి, ఇంకా దేవుడితో మాట్లాడాలి, ఇంకా దేవుడిని హెచ్చించాలి. అంతే తప్ప దేవుడికి నీకు
దూరం సంబంధం రాకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నావు? అందుకే సౌలుకి దేవుడికి వెళ్ళవలసిన చోటికి వెళ్ళకుండా అహంభావం కాదు. ఇక రాజుని అయిపోయాను, నన్ను తీసేవాడు, వేసేవాడు, నన్ను అలా చెప్పుకోడు, అలా చెప్పి భయపెట్టాడు, ఎవడు లేడు, నాకే రాజ్యం అంతా ఏం చేయాలి? భయపడాలనుకున్నాడు. ఎంత ఉన్నా ఒకరికి భయపడాల్సి వస్తుంది. ఎవరికంటే దేవుడికి మనం ఏం చేయాలంటే భయపడాలి. దేవుడికి మనం ఏం చేయాలమ్మా? భయపడాలి. సౌలు భయం లేదు. ఇంకా ఎక్కడికి వెళ్తాడా? మన దేవుడు దూరం అయితే ఇంకా ఎవరు వస్తారు మరి? అప్పుడు దేవుడు దూరం అయితే వచ్చి దగ్గరికి వచ్చేది ఎవరో? సాధారణగానే. నువ్వు దేవుడు దూరంగా ఉన్నా కాబట్టి నువ్వు ఫలించవు. కష్టపడతా కానీ నీకు ఫలితం ఉండదు, నీరైపోతుంటది. నువ్వు కష్టపడతా కాబట్టి అది నువ్వు వేస్తావు కానీ చిలి సంచులు వేసాడు. చిలి సంచులు వేసిన ఉంటున్నామా? అలా వేసేవాళ్ళు కదా ఏమైపోతుంది? కనబడతావు, నిలబడదు. ఇంకోటి అలా ఉండిపోతుంది పని. కష్టపడడానికి ఫలితం ఉండాలంటే కీర్తన గ్రంథం 108లో అన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచిన వారు ధన్యులు. నీ కష్టార్జితం ఏం చేస్తామంటే అనుభవిస్తూ దేవుడి యందు భయము, భక్తి. ఆయన 3 విషయాలు కనబడుతున్నాయి ఇక్కడ. ఒకటి దేవుడి యందు భయము, భక్తి. ఎవరితో నడవాలి? ఆయన మార్గంలో నడవాలి. అప్పుడు నీ కష్టార్జితం ఎక్కడికి వెళ్దాం? నువ్వు కష్టార్జితం నువ్వు నీ పిల్లలు తింటారు, లేకపోతే చిరి చేసి దగ్గర కష్టపడతాం కానీ ఉండదు. అది దేవుడు భయం ఉంది. అయినాడు భయం ఉంటే భక్తి ఉంటారు. భయం ఉంటే కొంతమంది భక్తి చేస్తారో భయం ఉంటుంది. భక్తి చేస్తావు, ఎంత బాగా ప్రార్థన చేయమంటే గంటలో ప్రార్థన చేస్తావు, కన్నీటితో ప్రార్థన చేస్తావు, అయిపో ఉపాసం అంటే ఉండిపోతావు, అయిపో కొటాలు వచ్చినాయంటే అన్నింటిలో ముందుంటావు, పండగ వచ్చిందంటే అన్ని నీదే. అక్కడ ఇది నీదే, అవ్వా కావాలి, ఇంకోవా కావాలి. భక్తి చేసేస్తున్నావు, అయిపో కొటాలంటే అన్నింటిలో ఉంటావు, కన్నీటితో ప్రార్థన చేసేస్తావు, అన్నిటికంటే ముందు వచ్చేస్తావు, ప్రార్థన చేసేస్తున్నావు, కూటాలకి ఇచ్చేస్తున్నావు, ఈ గంటల ప్రార్థన చేస్తున్నావు, ఏడిసి బాబోయే ప్రార్థన చేస్తావు. ఎంత ప్రార్థన చేస్తావో ఏ ప్రార్థనకి మానం, ఏ పండగకి మానం. మరి ఎలాగది? అది కావాలి ఇది కావాలి ఎలా కూర్చుంది? ఎలా కూర్చోపండి? అందుకే నీకు భక్తి ఉంది కానీ భక్తి ఉంటే ఏం చేస్తావు? భక్తి చేస్తున్నావు. అందుకే దేవుడు ఏమనంటే కొంతమందికి భయం ఉంది, ఇద్దరమ్మా భయం ఉంది కాబట్టి అన్ని చేసేస్తున్నాం. కానీ ఏం చేస్తుందంటే భయం, దేవుడు అంటే భయం ఉంటే ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్ళావు? అమ్మో దేవుడు చూస్తున్నాడు బాబాయ్, మనం చాలా శ్రద్ధగా ఉండాలి, చాలా బిగ్గా ఉండాలి. అందుకే భక్తి ఉంటే కొంతమందికి ఏముంటలేదు, భయం ఉంటే భక్తి ఉంటుంది. అది ఇక్కడ ఏం చెప్తాడు కీర్తనకారుడు? ఏమంటాడంటే దేవుడు దేవుని యందు భయము, భక్తి. మూడోది ఏంటి? 2 ఉంటాయి. మార్గాన్ని అనుసరించాం, వేరే వేరే మార్గాల్లోకి వెళ్తుంటాం. ఎలా కుదురుతుంది? పర్లేదు అనుకుంటాం, పర్లేదే తీసుకోపోతే ఏదో ఆలోచించింది. కరుణలో ఏం చేశానంటే, కరుణలో ఎక్కడికి వెళ్ళాం? మార్గాన్ని తప్పిస్తుంటది. మార్గాన్ని అనుసరించాలి. ఏం చేయమ్మా? మార్గాన్ని అనుసరించాలి. మార్గం తప్పావంటే నువ్వేపోతావు, అపవాదికి నువ్వైపోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 మార్గాలు, ఒకటి పరలోకం, 2 పాతాళం. పరలోకం వెళ్తా, పాతాళం కావాలా? అయిపోయింది. దేవునికి స్తోత్రం. మా చిన్నప్పుడు పాడేవారు. మరి అమ్మా ఏ మార్గం కావాలో కోరుకో మానవా అని చేతుల్లో పెట్టాడు. ఆ మార్గం నువ్వు నరకానికి వెళ్ళాలంటే నరకం కలిగిన మార్గం ఉంది. అది విశాలంగా ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది. అది ఏమి చేయగలదు? నువ్వు ఉపవాసం ఉండగలదు, ఏమి చేయగలదు, కన్నీరు కాల్చగలదు, గుడికి రావగలదు, నువ్వు ఎక్కడ వెళ్ళగలదు. నీ ఇష్టం వచ్చినట్టు సంతోషంగా హ్యాపీగా నీకు నచ్చినట్లు నువ్వు తిరుగు. అయితే ఒక రోజు తీర్పు ఉందని మాత్రం మర్చిపోక అన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇరుకు మార్గం అది పరలోక రాజ్య మార్గం. ఇరుకుగా ఉన్నది, చాలా కష్టంగా ఉంటది, కన్నీరు కార్చాలి, భక్తి చేయాలి, కొన్ని వదులుకోవాలి. అమ్మా ఏం చేయడమ్మా? వదులుకోవాలి. వదులుకుంటారు. ఏం వదులుకుంటారు? అసలనే ముక్కు పడక వదలదు కానీ చచ్చిపోయేదాకానే తీరండి.
తీనండి. చచ్చిన తర్వాత ఏం చేశారు? తీయకు రావట్లేదు, అది రాకపోతే బీడుదల రక్తం వచ్చేసారు, తీసేస్తారా? ఇప్పుడు తీయకపోతే ఖచ్చితంగా తీయాలి. కావుడండి అస్సలు బాప్తిసం పొందింది కానీ అస్సలు ఉంగరం మాత్రం తీయలేదు, ఇవి మాత్రం తీయలేదు. ఈ అమ్మాయి ఇంకేంటమ్మా నీకు పిల్లలు కానీ మనం చూసో వృద్ధాపం వచ్చి నీకు తీసుకోలే అని నీకు ఏంటి అమ్మా, నీ మా వాళ్ళు ఎవరికి ఇచ్చేది కదా అన్నదంటే. కానీ చచ్చిపోయిన తర్వాత ఎంతగా జై బాబా తీసేయమంటారండి. తీసేయమ్మా, ఎందుకు రాకపోతే తీసిపోయింది, ఉబ్బదు కదా మరి, ఐసులో పెట్టారు ఉబ్బిపోయింది, తీసేయమంటారండి. తాను తీసేయమా, తీసే అవి ఏమన్నా తీసేట రావట్లేదు, ఇక్కడ బ్లడ్ వచ్చేసింది. ఆమె వచ్చింది, బ్లడ్ వచ్చింది. దేవునికి స్తోత్రలియా. అదేదో ముందుగానే దేవుడికి సమర్పించుకోను, దేవుడికి ఏమగలదు. మీ మనలోని పిల్లలు తెచ్చి ఎందుకు మనం దేవుడు ఉన్నాడు, దేవుడి కొరకు చాలా మంది దేవుడికి సమర్పించేస్తారు. ఇప్పుడు ఎలా ఉన్నామంటే ఇచ్చేమని ఇది పాస్ గారికి ఇది ఒక ఆశ వచ్చినట్టు అనుకుంటాం. అదేమా కాదు, నీ పిల్లలు నీ మనలో ఇంట్లో దాచుకో, నీ కష్టం వచ్చినప్పుడు నీ అప్పుకి అయినా తీర్చుకో. కానీ ఇప్పుడు పెట్టుకుంటే పేగ పోసేస్తారమ్మా, చెప్పేస్తున్నారు. బంగారం వాళ్ళు కూడా ఏముందమ్మా, ముప్పు ఉంది, బయటకు వెళ్ళేవాళ్ళు లాగేస్తున్నారు. ఇంకా దొంగోడికో ఆడుకోపోయే బదులు ఇంట్లో పెట్టుకుని జాగ్రత్తగా దాచుకొని అయ్యో నీకు నేను సమర్పించుకున్నానని చెప్పి హ్యాపీగా ఉండి ఆ ఎండి తీసి దీనిలో పెట్టి ఆ కష్టమో బాధ వచ్చినప్పుడు అందులో బ్యాగ్ లో పెట్టేసి సూపర్గా తీసి పడేసి దేవుడికి హ్యాపీగానే ఉంటే దేవదూతలా ఉంటావు. సమర్పించుకున్నావు కాబట్టి దేవుడు నిన్ను ఒక మహిమకరంగా పెట్టిగా చేస్తాడు. మళ్ళీ తీసిన తర్వాత మళ్ళీ అవసరం వచ్చింది, మళ్ళీ తెచ్చేసాం కదా అప్పుడు పెట్టుకున్నాను కదా, సమర్పించిన తర్వాత మళ్ళీ ఎదురు పెట్టుకున్నాడుకో, దాని అంత పరిష్కారం ఇంకేముండదు. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, దావీదు అంతకంతకేమేంటంటే వర్ధిల్లుతూ వచ్చాడు. వర్ధిల్లడానికి భక్తులు అతను అంతంతకేమవుతున్నామా, మొదట 3 మార్లు ప్రార్థించేవాడు, వర్ధిల్లడం లేదా ప్రార్థనలో కూడా. మళ్ళీ 7 మార్లు సహవాసం దేవుడితో, 7 సార్లు స్తుతించడం మొదలు పెట్టాడు. ఎప్పుడు రాజు అవకాశం వచ్చిన తర్వాత నువ్వు కూడా ఇంకా భక్తులు అవ్వాలంటే ఎదగాలి. అందుకే శృంగారైన దేవాలయానికి ఎక్కుతూ వెళ్ళారంట. అక్కడ ఎందుకు ఎక్కుతూ అని, ఇది ప్రార్థనా జీవితంలో భక్తి జీవితంలో ఏం చెప్తారో ఎక్కుతూ వెళ్తారు. అది కానీ నోటు ద్వారా వాళ్ళు ఏదంటే జరిగిపోతుంది. అక్కడి నుంచి ప్రార్థన చేసుకుని బయటకు వస్తుంటే పుట్టును మొదలుకొని కూర్చోడు ఉన్నాడు. అక్కడ వీళ్ళ దగ్గర ఏదైనా ఉన్నాయంటే ఒక్క మాట చెప్పారంటే, మా దగ్గర వాసించిన వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మేము కలిగి ఉన్నందుకు నజరేయుడైన యేసు నామములో. ఏ మాట, నా మాట అనగానే వారిలోకి కాళ్ళలో ఉన్న నరాలన్నీ కూడా బలం తెచ్చుకొని చిన్న మండలం బలం వచ్చేసి నిలిచిపోయిన చూడండి. దేవుడికి స్తోత్రమయ్యా. ఆడేదో ఆ రోజుకి ఆ పూట కోసం ఆలోచించాడు, కానీ దేవుడు అతన్ని తన కాళ్ళ మీద తన బ్రతికేలాగా నిత్యము తనకు తాను తన మీద తానే ఆధారపడేలాగా చేసేసాడు దేవుడు. దేవుడికి స్తోత్రమయ్యా. ఈయనకి ఎంత శక్తి ఎలా వచ్చేసింది? ఈయన క్రమం తప్పకుండా ప్రార్థనలు ఏం చేస్తున్నారు, దేవాలయానికి ఏం చేస్తారు, ఎక్కుతూ వెళ్తున్నారు. చూస్తే చాలా క్లియర్ గా రాశాడు. దేవాలయానికి వెళ్ళడం చేయొచ్చు కదా. ఆ 3 అధ్యాయాలు మనం చదువుకుంటే అపోస్తుల కార్యం 3 అధ్యాయం చదువుకుంటే పేతురు యోహాను శృంగారం దేవాలయానికి ఎక్కుతూ వెళ్తారు. ఎందుకంటే ఎక్కుతూ వెళ్తున్నారని ఎందుకు రాశాడు? ఆత్మీయ అర్థం చేసుకోండి. ప్రార్థనా జీవితంలో భక్తి జీవితంలో మనం ఎక్కుతూ వెళ్ళాలి తప్ప దిగజారి స్థితి రాకూడదు. మత్తయి సువార్తలో మార్కు సువార్త చూసుకుంటే యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగుతూ వచ్చాడట. ఈయనేమో దిగుతూ వచ్చాడట. ఉందాక రాశారా క్లియర్గా చూడండి, అడ్రస్ చెప్పండి ఒకసారి. లోకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. అందుకేసు ఇట్లా నేను ఒక మనుషుడు ఆమె ఎక్కడి నుంచి అంటమ్మా? యెరూషలేము అంటే అది ఎత్తైన ప్రదేశం. యెరూషలేము నుండి యెరికో పట్టణం అంటే దిగులో ఉంటది, అది శమితమైన పట్టణం. యెరూషలేము అంటే ఆశీర్వదించబడిన పట్టణం, యెరికో పట్టణం అంటే శమితమైనది. యెరూషలేము నుండి యెరికో పట్టణంకు దిగేందుకు అన్నారు అక్కడ. ఆ మార్గాన్ని పోవచ్చు అనొచ్చు కదా. క్లియర్ గా అర్థమవుతుంది మనకి. దిగుతూ వెళ్ళొచ్చు. ఎవరి చేతిలో దిగాడంట? ఇతను ప్రార్థనా జీవితంలో, ఆత్మ జీవితంలో, విశ్వాస జీవితంలో దిగిపోయాడు.
యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగుతూ వస్తుందంట. యెరూషలేము అంటే ఆశీర్వదించే పట్టణం. ఆ ఆశీర్వాద పట్టణం నుంచి ఎక్కడికి వచ్చిందో యెరికో శపితమైనది, అన్ని దేశం ఉంది. ఎక్కడికి వచ్చేదంట? దిగుతూ వచ్చాడు. ఉందా క్లియర్? దిగుతూ వచ్చాడు. ఎప్పుడైతే ఆత్మీయ జీవితం దిగజారిపోయాడో, ప్రార్థన దిగజారిపోయాడు, ప్రార్థన లేకుండా ఉన్నాడో, భక్తి, దేవుడితో సంబంధం, దేవుడితో కనెక్షన్ తెగిపోయిందో, దొంగల చేతిలో చిక్కాడు. ఏముందంట? దొంగ అంటే ఎవరు? అది చేతిలో చిక్కాడు. ఆడు చిక్కితే ఊరుకుంటాడా? ముందు వస్త్రమును దోచుకున్నాడంట. ఏం దోచుకున్నాడు? ఏంటి? ఏ వస్త్రం అనుకున్నా? రక్షణ వస్త్రం. నీకు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని దోచేసుకున్నాడు. తర్వాత కొట్టి ఆ దగ్గర డబ్బులు అన్ని వస్తువులు దోచేసుకొని కొట్టి కొరప్రాణంతో వదిలేసినట్ట. అలా వదిలేస్తాడు అపవాదం. ఆత్మీయత లేకపోతే, విశ్వాసంలో, ప్రార్థనలో, భక్తిలో కానీ దిగజారిపడి తగ్గిపోయావా, అపవాదం చోటు చేసుకుంటూ పడేసుకుంటుంది. పట్టుకొని వదిలేదండి, కొట్టేస్తుంది. మరి అమ్మా ఏం చేద్దామా, మొత్తం మామూలు ఉండదు. ఊపిరి చేయబడి నాకు ముక్కురు బిక్కిరి అయిపోతావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి ప్రార్థన చేయడం వల్ల వెంటనే పాపంలో పడిపోయాడు. ఎంత భక్తుడండి దావీదు! దావీదు భక్తుడు. యుద్ధం చేయవలసిన వాడు యుద్ధం మానేసి పోనీ యుద్ధాన్ని పంపించినోడు ప్రార్థన చేయాలి. గదిలోకి వెళ్ళి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయ్యో యుద్ధములు అవుతున్నారు ప్రభా, నేను వెళ్ళలేదని వాళ్ళ కోసం నాకు ఏమి చేత కాదు కదా, ప్రార్థన చేత. ప్రార్థన చేయకుండా ప్రార్థన సమయంలో ప్రార్థన మానేశాడు. సన్నిధి ఉన్న సమయంలో సన్నిధి మానేసి పెత్తనాలు చేస్తే అపవాది ఖచ్చితంగా చోటు చేసుకుంటాం. ఆదివారం విశ్రాంతి దినం. ఆదివారం సన్నిధి రాకుండా నువ్వు ఆ క్రికెట్ కానీ ఊర్లేని లక్కడికి ఎక్కడికి వెళ్ళంటే ఏదో రకంగా నేను ఏం చేద్దంటే వెంట చోటు చేసుకుంటావు. విశ్రాంతి దినం దేవుడి పని మానేసి నువ్వు ఊర్లు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళావంటే నీకు మామూలు నరకం ఉండదు. ఇంకా పట్టుకుందంటే చోటు చేసుకుంటుంది. ఇంకా నీకు ఇప్పుడు అర్థమవదు. నువ్వు ఇప్పుడు మామూలు బ్రతుకుతున్నావు, బ్రతుకున్నా అన్నట్టుగా కనబడుతుంది అంతే. కానీ ఆత్మీయ జీవితంలో చచ్చిపోతావు. నీకు ఇచ్చాడు దేవుడు, మంచి ఆసక్తి ఇచ్చాడు. మొదట నీకు ఉన్న భక్తిని బట్టి, నీ యొక్క పరిస్థితిని బట్టి, నువ్వు వచ్చిన ఆసక్తిని బట్టి దేవుడు నీకు మంచి ఆత్మనిచ్చాడు. నిన్ను దీవించాలనుకున్నాడు. ఏదో కొద్దిగా అవకాశం ఇచ్చాడు. అయితే ఆ అవకాశాన్ని ఏం చేస్తాం? వినియోగించుకొని ఎవరు కలెక్షన్ తగ్గిపోయిందంటే దేవుడితో కలెక్షన్ తగ్గిపోయింది, దేవుడి పని కలెక్షన్ తగ్గిపోయింది. ఇప్పుడు అందుకే నువ్వు ఎవరి చేతికి అప్పగించంటే అపవాది చేతికి. దావీదు ఎప్పుడైతే ప్రార్థన చేయవలసినాడు, ప్రార్థన ఆగిపోయాడో మిద్ది మీదకి ఏం చేస్తున్నాడు? అరే ప్రార్థన చేయవలసినాడు మిద్దికెక్కి సిగారు చేస్తున్నాడు, తిరుగుతున్నాడు. తిరవగానే అపవాదన చూసుకొని ఒకటి పెట్టి బట్టలు లేకుండా అమ్మాయి పెట్టి నేత్రాశలో పడ్డాడు. పడిపోయి ఎవరికి ఏ బలహీనత తెలుసు దేవుడికి. అపవాది బాగా మనకంటే దేవుడి గారు బాగా తెలిసే కదా. వెంటనే నేత్రాశ పిలిచాడు. ఆ కళ్ళు అలా చూడకుండా అధికారంలో ఉన్నాడు. వెంటనే ఆమెను తీసుకొచ్చాడు. తన భర్తని చెప్పి ఆమెను సైనించాడు, పాపం చేశాడు. ఎంత ఘోరం అండి! అభిషేకించబడిన వాడు, దేవుడు అంటే భయం ఉండాలి కదా, ఎంత భయభక్తి కలిగిన వాడు ప్రార్థన చేయకపోవడం వల్ల. అందుకే ప్రార్థన చేసిన వాడికి పాపమైన ఆలోచన రాదు, పాపం దగ్గరికి రాదు. ప్రార్థన లేకపోతే, దేవుడు ఉండకపోతే ఇంకా లోక సంబంధమైన పాపంలో పడిపోతాం. పాపానికి చోటించేది శరీరం. అందుకే ఎక్కువగా మనం ఏం చేయాలంటే ప్రార్థన, వాక్యం చదవాలి. అప్పుడు పాపానికి దూరంగా ఉంటుంది, పాపంలోకి రాదు. ఇంకా దేవుడి స్పిరిట్ నీ మీద ఉంటుంది. ఆ స్పిరిట్ లేకపోతే ఇంకా లోకాసుల, నేత్రాస, శరీరాస, జీవనంలో పడిపోతాం, భ్రష్టుడు అయిపోతాం. చాలా జాగ్రత్తగా ఉన్నాం. దేవుడి దగ్గర పవిత్రాన్ని మనం కాపాడుకోవాలి. దేవుడికి స్తోత్రం ఇయ్యాలి. ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకపోవడం వల్ల పాపంలో పడిపోయాడు. దావీదు ఇప్పుడు ఏమైపోయాడంటే భ్రష్టుడు అయిపోయాడు. నన్ను ఎవరు చూసి వచ్చారు అనుకున్నాడు. కానీ దేవుడు మాత్రం ఎంత భక్తుడేంటి, ఎంత గొప్పవాడేంటి. తప్పు చేసిందంత శిక్ష తప్పదా. అందుకే ఒక సమయం ఆ రోజులో ఉన్న అధికారి అయిన ఒక దాసుడు సేవకుడు వెంటనే వచ్చాడు. వచ్చి ఇలాగ మనం డైరెక్ట్ గా మాట్లాడాను కాబట్టి అయ్యా ఒక సలహా చెప్పండి నాకు అని చెప్పేసి, దావీదు ఇదిగో దావీదా రాజుగారి కాబట్టి సలహా చెప్పండి. ఒకరికి 100 మంది గొర్రెలు ఉన్నాయి, ఒకరికి 1 గొర్రెలు ఉంది. ఆ 100 గొర్రెలోడు 100 గొర్రెలు పక్కన పెట్టి 1 గొర్రెలు దగ్గర వచ్చి 1 గొర్రెలు చంపేసి తినేసాడు. ఇది న్యాయమా? అదవుతుందా? ఒకరికి 100 ఉన్నాయి,
ఒకరికి ఒకటే ఉంది. ఈ 100 ఉన్నవాడు ఏం చేశాడంటే వీడు బుద్ధి మారిపోయి ఒకటి ఉన్న దాని దగ్గరికి వచ్చా ఒకదాన్ని ఏం చేసాడు, డిపార్ట్ చేశాడు. ఇది న్యాయమా అంటే రాజుగారికి తెలియదు కదా, న్యాయం కాదా ఆఫ్టర్ ఇలాగ అలా చేసి ఎవరాగా నా తీర్పిద్దా అలా ఎవరు కాదయ్యా, నువ్వే. నీకు భార్య తక్కువ అన్నట్టు నీకున్న భార్యను మానేసి అధికారం చేతిలో ఉన్నదని చెప్పి ఒక్కనే ఉన్న భార్యను తీసుకోండి. వారిని ఏం చేసేది, పాడు చేయడమే కాకుండా మళ్ళీ తన భర్తను చంపించేసుకోవాలి. శిక్ష తప్పదన్నాడు, తెలుసుకున్నాడు, పశ్చాత్తాపం కలిగాడు. 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఏ పోదు తెమ్మన్నాడు, ఏ పోదు వస్త్రాన్ని ధరించుకున్నాడు. 7 రోజులు తిండి మానేసి ఉపవాసం ప్రార్థన చేశాడు. తప్పదన్నాడు. 4 పిల్లలను చంపుతావా లేకపోతే నువ్వు చచ్చిపోతావా, ఏం కావాలి కోరుకు అన్నాడు. ఉపవాసం ముగించేసుకున్నాడు. ఏదోటి తీర్పు తప్పు మాత్రం తప్పదు. మనం తప్పులు చేసేసి దేవుడికి విరోధంగా చేసేసి ఉపవాసం అంటే నో, అస్సలు తప్పు చేసిన దాని శిక్ష తప్పదు, భరించాల్సిందే. 4 కొడుకులు చంపుకున్నాడు దావీదు. ఒక్కని చంపినందుకు ఎంతమంది బాగుంటున్నామా? జాగ్రత్త. దేవుడికి చెప్తున్నాడు, మనం దినములు చెడ్డవి, ఆశీర్వాదాలు వచ్చేస్తే అంటున్నారు. ఓ మందలుగా పెరిగిపోతున్నారు. ఇదంతా నరకానికి వెళ్ళిపోతారు. ఆశీర్వాదం మొదట నా నీతిని, నా రాజ్యాన్ని ఎదుగు, నీకేం కావాలని ఇస్తాను. కానీ మనం వెళ్ళవలసిన చోటు ఒకటి ఉంది. ఇవన్నీ కప్పుపుచ్చుకుంటే మనం వెళ్ళలేము. ఇంత బ్రతికి అగ్నిగుడికి కోట్లు సంపాదించి మంచి పేరు చెప్పుకొని ధనం సంపాదించి పిల్లలకని అన్ని సంపాదించుకొని నిత్యం అగ్నిగుడుల చేతి నీకేం సోమం. అది సంపాదించుకోవాలంటే ఇక్కడే నువ్వన్నీ విడిచిపెట్టి విరిగి నలిగి కన్నీరు కార్చి ప్రతి తప్పుని దేవుడికి ఉన్న అవిధేయతను విడిచిపెట్టి పశ్చాత్తాపంతో దావీదు ఎలాగైతే కోరుకొని వాక్యం ఇచ్చాడు, దేవుడు అట్టి రీతికి ఇస్తాడు. రెండోది ఏంటి తెలిసిన, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి బోలు డబ్బులు సమకూర్చాడు. సుందరమైన మందిరం కట్టాలనుకున్నాడు. ఏ మందిరం అంటే దేవుడి మందిరం. అది చేతులు పరిశుద్ధంగా ఉండాలి. దావీదు రెండోది నీ ఆశ ఏంటంటే నీ చేతులు అపవిత్రమైపోయి ఏం చేసిన చంపించుకోండి. కత్తి పట్టుకున్నాడు, నీ చేతులు ఏమైపోయి, నువ్వు కూడా పట్టుకుని దాన్ని పట్టుకుంటే నీ చేతులు ఏమైపోతాయి. నువ్వు పట్టుకున్న దాన్ని ఆశీర్వదించబడతాది. ఎప్పుడంటే దేవుడు ఇది పరిశుద్ధపరిచి నీ కొరకు మేకలేచుకున్నాడు. ఈ చేతులతో చేసిన ప్రతి పాపాన్ని బట్టి ఈ చేతులు పవిత్రపరచడానికి ఆయన చేతులు మేకలేచుకున్నాడు. నువ్వు వెళ్తున్న ప్రతి చోట వెళ్ళని చోటకి వెళ్తున్నావని చెప్పి ఆయన నీ కాళ్ళు పవిత్రపరచడానికి ఆయన కాళ్ళు మేకలేచుకున్నాడు. మళ్ళీ నువ్వు అదే పరంగా వెళ్ళిపోతే నీ చేతులు నీ కాళ్ళు ఏమైపోయామా అపవిత్రమైపోతే నువ్వు పట్టుకుంటే అది ఆశీర్వాదకరంగా మారుతుంది. ఎందుకంటే నువ్వు వెళ్ళని చోటుకి వెళ్ళి పట్టుకోవడం పట్టుకొని ఆత్మను సహకరించావు, లోకంతో సహకరించావు, లోక మనుషులతో ఉన్నావు, నువ్వు చేయకూడదు వెళ్ళకూడదు పని చేసావు, అందుకే నీ కాళ్ళు అపవిత్రైపోయి మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం అనుకున్నావు. కానీ నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏముండదు, ఆశీర్వాదం ఉండదు, శాపమే. అసలు వెళ్ళావంటే 2 రోజులు తినే వాళ్ళు మొత్తం తిరగడం పోతావు. నీ కాలు అలాంటిది ఇంకా అలా మారిపోద్ది. అలా కాదు, వాళ్ళు లేని టైంలో నువ్వు అడిగి పెట్టగానే ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ కాళ్ళను దేవుడు పవిత్రపరిచాడు. ఆ కాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలి, నీ చేతులు జాగ్రత్తగా కాపాడుకోవాలి, నీ కన్నులు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ కళ్ళు దేవుడు ఇచ్చాడు మంచి చూడడానికి, దేవుడు చూడటానికి, దేవుడు రాజ్యం వెళ్ళడానికి. పై ఉన్న వాటిని అనేది కానీ లోక సంబంధమైన వాటి కింద ఉన్న వాటిని ఇంకా నీ నేత్రాశ చావలేదు, శరీరాశ ఇంకా నీలో చావలేదు, శరీర కోరికలు ఇంకా చావలేదు, ఇంకా బోల్ మేకప్లు, ఇంకా బోళ్ళు దేవుడికి ఇష్టమైన పనులు, ఇంకా లోక సంబంధమైన ఆలోచనలు, లోకం అంతా మోసం, సౌందర్యం వ్యర్థం అంటాడు. ఆ వ్యర్థాన్నే దాన్ని నువ్వు ఎక్కువ ప్రేమిస్తాం, దేవుడిని పక్కన పెట్టేశావు. ఇంకా ఒప్పుకుంటలేదు నువ్వు. పశ్చాత్తాపడి దావీదు కన్నీరు కాచి ప్రార్థన చేశాడు. అంటే దేవుడు దావీదుకి అవకాశం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. తన తప్పుదల చేసుకున్నట్టు తీర్పుకి తప్పు చేసిన తీసేసిన మళ్ళీ దావీదుకి అవకాశం ఇచ్చాడు. సుందరమైన మందిరం కట్టదు, నీ ఆశ మాత్రం నెరవేరుతారు. దావీదా
నీ కొడుకుతో సొలొమోనుతో సుందరమైన మందిరం నేను కట్టేస్తానన్నాడు. దావీదు లారీల బంగారాలు అన్ని సమకూర్చాడు, కానీ మందిరం తన చేతితో కట్టలేకపోతే తన ఆశను మాత్రం ఏం చేసాడంటే నెరవేర్చాడు. ఒకవేళ నీ చేతులు తినే టైంలో ఒకప్పుడు ఉండొచ్చు, కానీ నీ పిల్లలు దేవుళ్ళు ఏర్పడుతున్నావు. నీ పిల్లల చేతులు అపవిత్రపరచకూడదు. ఇంకా వారి మొదటి నుంచి చిన్న నుండి దేవుణ్ణి తెలుసుకుంటారు కాబట్టి ఆ పరిశుద్ధత వాళ్ళని కాపాడేలాగా ఇక్కడి నుంచైనా నువ్వు వాళ్ళు కాపాడుకుంటే నీ ఆశలను నీ పిల్లలతో చేయించేద్దాం దేవుడు. దేవునికి స్తోత్రం. ఏమో నువ్వు మంచి బిల్డింగ్ కట్టాలనుకున్నావు, లేకపోతే మంచి ఉద్యోగం రావాలి, నువ్వు లేదు, నీ పిల్లలుగా చేస్తాడు. ఎందుకంటే చిన్నటి నుంచి వారిని భక్తులు నీ దేవుడి దయ్యండి నువ్వు దేవుని సన్నిధిలో పెంచి వారి చేతులు అపవిత్రం అయిపోకుండా నువ్వు ఎలాగ చేసావు, ఎలాగ అయిపోయింది అవిదా, ఇంకా నీ పని అయిపోయింది. సొలొమోను నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. అవకాశం ఇచ్చలేదు సొలొమోనుకి, చక్కని మందిరం పెట్టాడు. మంచి జ్ఞానం, యవ్వన వయసులో మంచి రాజరేఖ ఇచ్చాడు దేవుడు, సిరి ఐశ్వర్యం అన్ని ఇచ్చాడు. ఆయన నిలబెట్టుకుని రోజుద్దరికి ఆయనకి పోయే కాలం వచ్చింది. వచ్చిందా లేదా? వస్తుందే. ఆయనకి పోయే కాలం వచ్చింది, పోగొట్టుకున్నాడు. ఎవరు నిలబడకపోతే వాళ్ళు పోగొట్టుకుంటారంతే. దేవుడు ఇచ్చిన దాన్ని ఏం చేయాలి మనం? నీకు ఇచ్చిన అర్హత నువ్వు కాపాడుకో. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను రక్షించుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. నీకు ఇచ్చిన ఘనత నువ్వు పోగొట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళావంటే, ఏ రోజును అనుసరించావంటే శ్రమలు విస్తరించబడిపోతాయి, బాధలు విస్తరించబడిపోతాయి. ఈ సాయంకాల సమయంలో దేవుడితో మాట్లాడుతున్నాడు. సౌలు అంతంతకు నీరసీలను, దావీదు అంతంతకు వర్ధిల్లేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది చూడండి, అక్కడ మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుల మాటలు వినినప్పుడు బహు భీతులైరి. దావీదు యూదా బెత్లెహేము వాడకు ఎఫ్రాతీయుడైన యెష్షయి వాని కుమారుడు. 17 మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుల మాటలు వినినప్పుడు బహు భీతులైరి. దావీదు యూదా బెత్లెహేము వాడకు ఎఫ్రాతీయుడైన యెష్షయి వాని కుమారుడు. యెష్షయికి 8 కుమారులు ఉండిరి. అతడు సౌలు కాలం నుండి జనుల్లో ముసలివాడై ఉండెను. చాలు. అదే మొదటి 17:47 వచ్చింది. 17:47. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందరు. యుద్ధము యెహోవాదే. యుద్ధము దావీదేమనడమా? యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సౌలేమో తనకు తాను హెచ్చించుకుంటున్నాడు, దావీదేమో అక్కడ ఏమని వచ్చిందో మనకు చూడండి సరే. యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం. సౌలు దేవుడు ఏర్పరచుకున్నాడు. సౌలు దగ్గరికి వచ్చినప్పుడు యుద్ధం చేయకపోవడం కారణం ఏంటంటే తను ఆలున్నారు, ఈరున్నారు హెచ్చించుకుంటున్నారు తప్ప దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని దేవుడు ఏమైనా గుర్తించాడు సార్? చిన్న విషయంలో కూడా మీరు అధ్యయనం చదవండి. అసలు దేవుడి కోసం చెప్పాడా? కానీ దావీదు సమయం వచ్చింది. దావీదు గొలియాతు చంపుతున్నప్పుడు చక్కని మాట 47వ వచనంలో అక్కడ ఏం కనబడుతుంది? యుద్ధము ఎవరు? అది ఈయన ఎవరు కనబడుతున్నాడు? మనం కూడా ఎన్ని అవకాశాలు వచ్చినా ఎన్ని వచ్చినా మొదట ఎవరిని కనపరచాలి? నువ్వు దేవుని కనపరచాలి. వాక్యం సెలవిస్తుంది, నన్ను కనపరిచిన వాడిని నేను కనపరుస్తాను. దావీదు ఇదిగో సౌలా ఈ చేతికి దేవుడు నన్ను అప్పగించాడు. దేవుడు అప్పగించాడు అన్నాడు తప్ప నా బలం అని అన్నాడా? కానీ సౌలు ఏం చేస్తాడంటే నా బలం, నా గొప్ప, నా జనాంగం, వీళ్ళందరూ నేను ఏర్పరిచాను, ఇదంతా నా సైన్యం అంటున్నాడు. కానీ దావీదు ఏమీ అనలేదు. నిన్ను నా చేతికి ఈ రోజు దేవుడు నన్ను నాకు అప్పగించాడు. దేవునికి స్తోత్రం. గొలియాతుని, ఆ భయంకరమైన గొలియాతుని దావీదు ఏం చేయగలిగాడంటే చంపగలిగాడు. నువ్వు కూడా భయంకరమైన అపవాది ఎన్ని శోధనలు వచ్చినా దేవుడు కనపరిచేపెట్టుగా ఉంటే, దేవుడు చూపించేపెట్టుగా ఉంటే, ఇన్ని రానవండి, ఎంత రానవండి నీ ప్రవర్తన అంతా కూడా. నేను అందరూ పెట్టి వాట్సాప్ లో పెట్టాను, గ్రూప్ లో పెట్టాను. ఎవరిదే ఓషన్ గారు విన్నారా? అందులో మన ప్రవర్తన ఎలా ఉండాలంట?
మాట కూడా ఎవరు చూపించాలంట? మన ప్రవర్తన అంతా కూడా ఎవరు చూపించాలంట? దేవుడు చూపించాలి. నువ్వు దేవుడే నీ చూపు దేవుడి దగ్గరికి. అసలు మనం వెళ్తున్నామంటే ఎక్కడికి వెళ్తాం? వీళ్ళు దేవుడి బిడ్డలన్నారంట. అంటే ప్రతి విషయంలో దేవుడు 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 కనపరిచేట్టుగా కనబడాలి. ఎప్పుడైతే నువ్వు దేవుడు చూపిస్తున్నావో నిన్ను దేవుడు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయంలో దేవుణ్ణి చూపించాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఆ గొలియాతు దేవుడు ఏం చేశాడంటే చంపేశాడు. ఇప్పుడు ఆ సౌలు చేతిలో ఉన్న రాజ్యం ఎవరి చేతికి వచ్చింది? ఒక టర్నింగ్ పాయింట్. ఒక సమయం దేవుడు ఇస్తాడు. ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ సమయం వచ్చింది. ఇప్పుడు దావీదుకి అవకాశం వచ్చింది. అప్పుడు దాకా దావీదు తన తండ్రి కూడా అసలు సౌలు దగ్గరికి అక్కడ రావడానికి కారణం ఏంటి? అసలు దావీదు అసలు యుద్ధం చేయని ఆలోచన లేదు అతనికి. తన తండ్రి అన్నలు ఇంకా రాలేదు, 2 రోజులు అయిపోతున్నాయి, అసలు ఏమైపోయారు, వాళ్ళు ఆహారం తిన్నాడు లేదు, క్యారేజ్ లెక్కమన్నాడు. క్యారేజ్ లెక్కని వెళ్ళాడు. ఇదంతా ప్రణాళిక. ఎవరి ప్రణాళిక ఇదంతా? ప్లానింగ్. దేవుడు ప్లానింగ్ లో ఉన్నాడు. దావీదు మనుషుల దృష్టిలో లేడు, తండ్రి దృష్టిలో అసలు లేడు. అభిషేకించమన్నప్పుడు సమూయేలు దేవుడు అభిషేకించమన్నప్పుడు యెషయా కొడుకులు అభిషేకించమన్నప్పుడు ఆ 7 తీసుకొచ్చాడు, కానీ దావీదు తీసుకురాలేదే. కానీ దేవుడు అంటాడు ఆయనకు కలసటి వాడు ఉన్నాడని దేవుడికి అన్నాడు. నీకు ఒక ఆకవుడు ఉన్నాడు కదా అని అంటే అప్పుడు సమూయేలు అంటున్నాడు తనతో, తన యెషయాని పిలిచి, తన తండ్రి పిలిచి, నీకు ఒక కలసటి వాడు ఉన్నాడు, ఆకవుడు ఉన్నాడు కదా ఏడు అడుగుతున్నాయి. ఆడా అంటున్నాడు. ఎంత సుఖంగా ఉన్నాడు. తండ్రి దృష్టిలో లేదు, అన్న దృష్టిలో లేడు, ప్రజల దృష్టిలో లేడు, ఎవరి దృష్టిలో. కానీ ఎవరి దృష్టిలో లేడు? నువ్వు కూడా ఎవరి దృష్టిలో లోపల ఉన్నప్పుడే పర్లేదు, నువ్వు దేవుడి దృష్టిలో ఉండాలి. హల్లెలూయా. నువ్వు దేవుడు కనపరిచే వారు అంటే దేవుడు నిన్ను ఎక్కడ హెచ్చించాలో, ఎక్కడ కనపరచాలో అక్కడ నిన్ను కనపరుస్తాడు దేవుడు. మనుషులు పెడితే పెళ్లి లేదు, సాగు. మనుషులు ఎదురో మాట అనుకో మాట పెడితే నీకు బోల్లో మామూలు పడదు. నువ్వు పెట్టిన చేయకు. నువ్వు ఇంకా మామూలుగా నువ్వు 6 పూలు 6 కాయలేకి నీకు ఇల్లు మీద ఇల్లు కట్టేయాలి, పడిచీరలు కొనియాలి, నువ్వు అన్నీ అయిపోవాలి, నీ పిల్లలు పెళ్లి అయిపోవాలి, నువ్వు విమానం ఎక్కేయాలి, ఫ్లైట్ ఎక్కేయాలి, ఇంకెలా దీవించబడాలి, అలా దీవించబడాలి, అలా దీవించబడాలి. అదే నోరు పెట్టకపోయిన తర్వాత ఏదో వచ్చిందనుకో, దినం అయిపోవాలి, ఇది నాశనం అయిపోవాలి, ఇది బిలం నాశనం అయిపోవాలి, ఊడిపోవాలి అని చేపెట్టుకుని ఎలా అంటారు? చిరిగేస్తారు. అలాగే మళ్ళీ చిరిగేస్తారు మనుషులు. ఆ దేవుడు అలా కాదు, అస్సలు కాదు. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. పెడతిన కట్టకపడి ఇచ్చిన యోగ పైన దేవుడు ఒకటే మాట, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఆ వాగ్దానం పొందుకున్నట్టు యోగ్యతను కాపాడుకుంటే ఖచ్చితంగా ఎంత కష్టమైన నీకింత సమయం, ఒక నిర్ణయ కాలం రాబోతుంది, ఒక సమయం రాబోతుంది. ఆ సమయం దేవుడు ఏం చేస్తుంటే ఏం చేస్తాడు? దేవునికి స్తోత్రలియా. దావీదు కూడా దేవుడు కనపరుస్తూ ఉన్నాడు, దేవుడు దృష్టిలో ఉన్నాడు. ఒక నిర్ణయ కాలం వచ్చింది. అది ఒక గొలియాతును ఏర్పరిచాడు దేవుడు. ఇది ఒక గొలియాతు తన తండ్రితో మాట్లాడించి ఇప్పుడు ఆ గొలియాతు దగ్గరికి క్యారేజ్ చేసి మోసుకున్నట్టుగా ఎవరు కూడా ఊహించలేకపోయారు. ఎక్కడ దగ్గరికి వచ్చినప్పుడు క్యారేజ్ అన్నలాంటే వాళ్ళందరూ దాపులు ఉన్నారు. ఓ గొలియాతు వస్తారా, మీరు వస్తారా, వారు వస్తారా. ఈయనేమో ఎంగి పంచి కట్టుకుని గోసి కట్టుకుని గొర్రెలు కాచుకున్నాడు కదా. ఆ అందరూ పెద్ద పెద్ద ఆయుధాలు వేసుకుని, పెద్ద పెద్ద వస్త్రాలు వేసుకుని అమ్మో దాపుకున్నట్టు. ఎవరికి భయపడి? అడో అంత దూరం నుంచి పెద్ద ఎత్తున్నాడు, కేకలేస్తుంటే వీళ్ళందరూ అన్నలారా ఎక్కడున్నారంటే సోదరు ఏరా బాబు వచ్చండి, మా అన్నలు మా తండ్రి పంపించాడు క్యారేజ్. ఈ అన్నం ఎట్టినాకంటే అమ్మో ఉన్నారు ఎవరు, రెండు విద్యు వచ్చిన అన్నాడు. ఎవరు వాళ్ళని అడుగుతున్నాడు? సోమని అడిగాడు. ఎవరు అని అడిగాడు? ఇలిప్తీలు అని అవుతున్నాడు. వాళ్ళు సున్నత లేని వారు, మనం సున్నత కలిగిన వారు. దేవునికి స్తోత్రలియా. వారికి రక్షణ లేదు, మనకి రక్షణ ఉంది. దేవునికి స్తోత్రలియా. అందరికీ ఉన్నాడు. ఆయుధం లేదు, ఏమి లేదు, ఏం లేదు. కేకలేస్తుంటే ఏరా ఆడికి భయపడేటట్టుంటే అది ఏరే రెండురా రెండురా అంటాడు. ఏమాపు చెందుతారు? వీళ్ళేమో యుద్ధాలు ఆడివారు, కత్తులు పట్టుకునేవారు, ఓ బాసురులు, యుద్ధశూరులు అన్ని నేర్చుకున్నారు. వీరికి కత్తి పట్టుకోవడమే చేత కాదు, గొర్రెలు కాపురి. ఎవరి బలం ఉంది? దేవుని బలం. ఎవరి దృష్టిలో ఉన్నాడు? నిర్ణయ కాలం వచ్చేసింది, టర్నింగ్ పాయింట్ తిప్పే సమయం వచ్చేసింది. నిలబెట్టాడు దేవుడు అక్కడ. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. వాడికి భయపడుతున్నట్టు నేను చేస్తాను. ఎవరు బాబు రే యుద్ధం రా
బాబు ఇది 2 రోజులు బట్టి 2 రోజులు పట్టుకుంటే ఇవన్నీ నాకు అవసరం లేదు, నాకు ఎంత అంటాడు, సింపుల్గా తీసి పడేస్తాడు. నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడు. అడుగులో గొర్రెలు కాపాడుతున్నప్పుడు ఎలుగుబంటి 2గా చీల్చేశాడు నా దేవుడు, నాకు తోడుగా ఉంది. సింహాన్ని 2గా చీల్చేశాడు నా దేవుడు. ఓహే లేదా చేస్తానన్నాడు. సౌలు వెంటనే ఏం చేసేది, అంతగా ఉందా, అది సిద్ధమవుతావు అన్నారు. ఊరుకురా, ఉండరా బాబు, నువ్వు ఎందుకురా బాబు, లే సున్నతి లేనుడు నువ్వు సున్నతి కలిగిన మనం, దేవుడు కలిగి ఉన్న మనం, దేవుడు లేనివాడు భయపడతాబట్టి. భయపడినప్పుడు చిన్న ఎర్రటిడి బలిని అసలు ఎవరి వయసులో ఉన్నాడు అయ్యారు. అంటే నా కూతురునిచ్చి పెళ్లి చేస్తున్నాడు. అబ్బా మనోడికి ఇంకా వచ్చేసింది పౌరుషం. ఏ శాతం ఒకేటన్నాడు అంతే. నిజంగా కానీ నువ్వు బలియాలని చంపేస్తే నా కూతురు పెళ్లి చేస్తున్నాడు అంతే. ఎప్పుడైతే అన్నాడో ఆ మాట అలిగించి మంగరా అదే మాట మీద ఉన్నాడు అంతే. రారా అంటున్నాడు. అయ్యాకేమో ఆ గొర్రెలు ఇచ్చినప్పుడు ఆ జమాలకి నా పిల్లలకి కొట్టుకునే క్యాలెండర్ పడి అది ఏంటంటే వరిసెలు పడ్డ క్యాటలు పడమంట. అది అలవాటానికి ఆ వరిసె పెట్టుకొని అలా గిరగిరట్టుకొని తిరుగుతుంటే ఆడంటాడు, కుక్క అనుకున్నాడు, ఇల్లు అనుకుంటున్నాడు. ఆడేమో 2 అడుగులు మనిషి. అసలు దావీదు పొట్టోడు, మామూలుగానే పొట్టోడు మాట. పొట్టోడు గట్టోడు కదా, పొట్టోడు గట్టోడు అంట. దేవునికి స్తోత్రలియా. అది గట్టిగా మాట్లాడుతుంది, గట్టి మనిషి నిలబడ్డాడు మాట. వెంటనే రారా రారా అంటున్నాడు. ఈ సుత్తిని ఇంతున్నాడు, రారా అడుగుతాడు, ఇంతున్నాడు, రారా రారా అంటున్నాడు అంతే. రాజేవుడు కంగారని చెప్పేసి సౌలు ఏం చేశాడంటే ఆ దగ్గర ఉన్నాయన్నీ కూడా వస్త్రాలన్నీ ఎలా వెళ్తారా బాబు, నీకు అవసరం అంటామని చెప్పి ఆ వస్త్రాలు వేసాడు. వాళ్ళేమో కొడుకున్నారు, కొట్టులు ఉన్నాడు, అదే ముడికి పెడలా అంటాడు. మూయిలో పోతాం మనది అవట్లేదు. గొర్రెకాసుని ఎలా ఉంటా సింపుల్ గానే వేసేసుకొని ఇలాగ ఫ్రీగా చిన్న బరీలు వేసుకుని ఉన్నవాడును. వీళ్ళేమో కవసాలు వేసేసుకొని 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 అన్నింటున్నాడు. నల్లపోతున్నాడు పాపం, వేసుకున్నాడు పాపం, వేసాడు కదా ఏమన్నా చెప్పి వేసుకున్నాడు. ఆ కత్తిని వెళ్ళిపోతున్నాడు ఇలా అంటాడు. ఇలా ఓరు బాబు ఇది ఎక్కడ పోయిగలని చెప్పేసి నాకు ఇది వాడికి అలవాటు లేదు, నాకు ఒక అలవాటు ఉంది, వాడికి ఉంది, దేవుడు ఇచ్చింది అని చెప్పి అవన్నీ ఏం చేశాడంటే వేసేసాడు. దేవునికి స్తోత్రలియా. తీసేసాడు. 5 గుండ్రాళ్ళు తీసుకున్నాడు, అందులో పెట్టాడు. గిరగిర తిప్పాడు. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు కుక్కనో లేకపోతే ఏంటో కాదు కానీ ఈ దినాన నిన్ను నా దేవుడు నిన్ను చేతికి అప్పగించినని చెప్పి గిరగిర తిప్పేసాడు. అంతే. రై అని ఏం చేసిందంటే ముడుసులు పెట్టి తగిలింది. ఒక్క దెబ్బ తగిలి నిలబడలేదు. వెనకాల నుంచి తల మీద ఒక్కటి దేవుడు ఇచ్చాడు. పోలో పడ్డాడు. అలా ఎక్కేసి తన దగ్గర వచ్చి కత్తి కూడా వెళ్ళిపోతారు కదా, అక్కడ ఉన్న కత్తిని తీసేసాడు. ఆ చుట్టూ పెంచుతారు కదా పిల్లలు అమ్మా, ఆ పిల్లల చుట్టూ వెనకాల పట్టుకొని ఎలా పట్టుకొని వెనక్కల లాగి అలా కోసేసి అలా చేతిలో పెట్టేసాడు. సింపుల్ గా చేసాడు. దేవుడికి స్తోత్రం. సింపుల్ గా చేసేది అమ్మా, ఎంత సింపుల్ గా చేసాడు. చేశాడు కదా ఎంత సింపుల్. ఈ 2 రోజులు పడుతున్నారు. ఎవరిని చూపించాడు? నువ్వు ఎన్ని రోజుల నుంచో నువ్వు బాధపడతావు. ఇప్పుడు నీ సమస్య దేవుని చేతికి. అబ్రాహాముతో అన్నాడు కదా 99 సంవత్సరాలు వచ్చిన తర్వాత, నేను సర్వశక్తి గల దేవునికి స్తోత్రలియా. నువ్వు అదే మాటను ఇప్పుడు దాకా ఈ సంవత్సరం దగ్గర జరగలేదు. ఈ సంవత్సరంలో స్థితి దేవుడు మారుస్తాడు. నా దేవుడు సర్వశక్తి గల దేవుడు అని చెప్పి నమ్మంతే. దేవునికి స్తోత్రలియా. నమ్మక నీవైతే నమ్మవారి సమస్తం సాక్ష్యం. ఇప్పుడు దాన్ని ఏదైపోయింది, ఇప్పుడు నుంచి నువ్వు విశ్వాసం దేవుడి మీద పెట్టు. ఇదిగో నేను నిన్ను నా చేతికి దేవుడు అప్పగించను. ఏ సమస్య ఏసునామములో నిన్ను నా దేవుడి చేతికి అప్పగించను. అన్ని ఎగిరిపోతే దేవునికి స్తోత్రం. అలా ఆలోచించుకుని దాన్ని ఆలోచించుకున్నాం అనుకో, షుగర్ బీపీలు అన్ని ఎక్కువైపోతాయి, మనం నీరసం అయిపోతాం. అది దేని మీద కాదు, దేవుడి మీద పెట్టాలి. తగిన సమయమందు దేవుడు మనం నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. తండ్రి విడిచిన తల్లి విడిచిన నేను నిన్ను విడవను మరువను. మరిచిపోచే తల్లి అయినా మరచొచ్చు, తల్లి పాలెవరు మర్చిపోయినందుకు కానీ దేవుడు నేను మాత్రం నిన్ను విడవను విడువను. దేవునికి స్తోత్రలియా. హల్లెలూయా. నిజం. తల్లిదండ్రులు మనం విడిచిపెట్టచ్చు. ఒకరు ముందే ఎక్కాలి, మనతో పాటు ఉంటారని తెలుసు. లేదు ముందు మనం అయిపోవచ్చు, పిల్లలు అయిపోవచ్చు, ఎక్కలేవు. ఏమో ఎవరు చెప్పుకుంటాం.
కానీ దేవుడు మాత్రం మనం విడిచి పెట్టాడు. దేవునికి స్తోత్రమయ్యా, హల్లెలూయా. రెండోది దావీదు ఏం చేస్తున్నామా, ఎవరు కనబడుతున్నాడు? మనం కూడా ఎవరు కనబడాలి? కష్టములో, నష్టములో, వ్యాధుల్లో, బాధలో, సంతోషంలో, అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో ఎవరిని కనపరచాలంటే, నువ్వు ఎవరిని చూపించాలంటే దేవుని చూపించు. అప్పుడు నిన్ను తీసుకెళ్లి ఏ సమయంలో ఎక్కడ హెచ్చించాలో, ఎక్కడ పెట్టాలో ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రమయ్యా. అందుకే మూలవాక్యం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము, సౌలు కుటుంబం అంతంతకు నీరసిల్లెను, దావీదు కుటుంబం అంతంతకు వర్ధిల్లెను. దేవునికి స్తోత్రమయ్యా. దావీదు కుటుంబం వర్ధిల్లడానికి కారణం ఏంటో, అమ్మా సౌలు కుటుంబం నీరసిల్లడానికి కారణం ఏంటో ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఎన్ని విషయాలు ఉన్నాయి తెలిసిన? 7 విషయాలు ఉన్నాయి. ఈ చెప్పుకుంటూ వెళ్ళిపోతే మనకు తెల్లారిపోతే రాత్రి అంతా మనకు మళ్ళీ బోల్డ్ పనులు ఉన్నాయి. కాబట్టి ఈ రాత్రి, ఈ సాయంకాల సమయంలో దావీదు వర్ధిల్లడానికి మొదటి కారణం ఏంటంటే, ఏముందా మనం పడిపోతాం. మానవులు ఏదో విషయంలో పడతాం. కానీ నీ జీవితంలో, నా జీవితంలో మొట్టమొదటి ఉండవలసిన లక్ష్యం, దావీదు ఉన్న లక్ష్యం ఏంటంటే పశ్చాత్తాపం కలిగిన మనసు. తన తప్పు తను తెలుసుకొని కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేశాడు. నువ్వు అలా చెప్పగలిగితే ఈ క్షణమే దేవుడిని క్షమిస్తాడు. ఈ క్షణమే దేవుడు నీ అవిధేయతను తీసేసి దావీదుని దీవించినట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని, బిడ్డలు దేవుడు దీవిస్తాడు. రెండవది, దావీదు ఎవరు కనపరుస్తున్నాడు? ఎవరు చూపిస్తున్నాడు? దేవుడు చూపిస్తున్నాడు. కాబట్టి నువ్వు ప్రతి విషయంలో దేవుడు చూపించు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఏం చేయాలంటే హెచ్చిస్తాడు. నీ బలం, నీ జ్ఞానం, నీ తెలివితేటలు ఎప్పుడు అనుకోవచ్చు, అది దేవుడు ఇచ్చిందని గమనించు. సౌలు ఎరగిపోయాడు. దేవుడు కలెక్షన్ తగ్గిపోయింది. లోకానుసారంగా వెళ్ళాడు. ఎంతో గొప్పవాడు. ఎక్కడికి వెళ్ళాడంటే సోదు చెప్పించుకోవడం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అపవాదం ఆయన ఏం చేసిందంటే చోటు చేసుకుంది. నీకు మరణము తప్పదు అన్నాడు. వెళ్ళని చోటుకు వెళ్ళి ఏం తెచ్చుకున్నట్టే మరణం తెచ్చుకున్నాడు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నాం? ఎవరు చూపిస్తున్నావు? నువ్వు దేవుడు చూపిస్తున్నావా? నిన్ను నువ్వు చూపించుకుంటున్నావా? నీ తెలివి కాదు. అన్ని ఎవరు ఇచ్చినట్టే మనకి దేవుడు ఇచ్చిందే. ప్రతిదీ దేవుడు ఇచ్చిందే. నన్ను గణపరచిన వారిని నేను గణపరుస్తాను. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. అందరూ మోకరించండి. ప్రతి ఒక్కరు